देवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण హరే కృష్ణ అందరికీ ధన్యవాదాలు ఈరోజు క్లాస్ జాయిన్ అయినందుకు. ఓకే, సో हरे మనం कृष्ण प्रभु जी, యథావిధి दंडवत प्रणाम। హరే దండవత్ కృష్ణ ప్రణామాలు దండత్ ప్రభు. हरि बोल హరే प्रभु కృష్ణ जी। దండత్ ప్రణామ్. హరే కృష్ణ हरि बोल प्रभु जी। దండవత్ హరే బోల్. ప్రణామాలు ప్రభు. దండత్ ప్రణామ్ ప్రభు, చాలా సంతోషం. प्रणाम। సో మనం हरे कृष्ण చాలా प्रभु जी, చాలా दंडवत प्रणाम। ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ, మా జన్మ తరించిపోతుంది ప్రభు. हरि बोल हरि बोल। చాలా సంతోషం ప్రభు. భగవంతుడు మన అందరినీ అలాగా కరుణిస్తున్నారు. సో మనం అందరం కూడా భగవంతుడికి ఆచార్యముఖంగా మనం మనం అందరం కూడా భగవంతునికి శరణాగతి చెందుదాం. ఓకే, హరే ప్రస్తుతం కృష్ణ. మీరే భగవంతుడు మాకు. అయ్యో అట్లా అనకూడదండి, భగవంతుడు భగవంతుడే, మనం మనమే. ఓకే, సో మనం యథావిధిగా ఓకే ప్రభు. हरे कृष्ण ప్రతి प्रभु जी। హరే కృష్ణ మాతాజీ, మనము ప్రతి అధ్యాయం యొక్క గొప్పతనాన్ని శివుడు పార్వతీదేవితో పద్మపురాణంలో చెప్తున్నారు. సో ఈ రోజు చర్చించుకోబోయే అధ్యాయం 4వ చతుర్థోధ్యాయం ఏదైతే ఉందో, జ్ఞాన సన్యాసి యోగం అని అంటారు దీన్ని. ఈ ఈ అధ్యాయం గురించి గొప్పతనాన్ని శివుడు పార్వతీదేవికి ఏం చెప్తున్నారో మనము చక్కగా ఆలకించి తర్వాత మనం అధ్యాయంలోకి వెళ్దాం. ఓకే, సో కాశీనగరంలో ఒకానొక సమయంలో ఒక గొప్ప ఆ, జ్ఞాని ఉండేవాడు అనమాట. ఆయన పేరు ఏంటి అంటే ఆ, ఆయన పేరు గుర్తుకు రావట్లేదు. ఒక గొప్ప జ్ఞాని ఉండేవారు ఆయన. ఆ, ఆయన ఎంతో తపస్సంపన్నుడు, చాలా తపస్సు చేసి ఆ, ఎప్పుడూ ఆ, అన్ని జీవుల్లో ఆత్మని దర్శనం చేసుకుంటూ భగవంతునికి భక్తితో ఉండేవాడు అనమాట. చాలా కాలం ఆయన కాశీలో గడిపిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, ఓసారి కాశీ నగరాన్ని వదిలి ఇంకా కాశీ నగరం చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఆ, నగరాల్లో ఉన్నటువంటి ఆ, భగవత్ మూర్తులను దర్శనం చేసుకుందామని ఆయన కాశీ నగరాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకి, మిగతా నగరాలకి వెళ్ళడం జరిగింది. అలా వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆయన చాలా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటారన్నమాట. అయితే ఆ చెట్టు ఏంటి అంటే ఒక చోట రెండు మన రేగి చెట్లు ఉంటాయి, రేగిపళ్ళు ఉంటాయి కదా, రేగి చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ రెండు రేగి చెట్ల ఆ, మధ్యలో ఉన్నటువంటి ఆ నీడలో ఆయన పడుకుంటారు. పడుకున్న తర్వాత కొద్దిసేపు పడుకున్న తర్వాత లేచి తర్వాత ఆయన ఆ, మొహం అది కడుక్కొని కొద్దిసేపు ఆయన తపస్సు చేసుకొని ఆ తర్వాత ఈ భగవద్గీతలోని చతుర్థోధ్యాయం ఏదైతే ఉందో ఆ, జ్ఞా ఆ, మన జ్ఞాన సన్యాస యోగం, దీన్ని పారాయణ చేస్తారు. చేసి ఇంక అక్కడ నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ రెండు రేగి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి మొత్తం చెట్టు మొత్తం చనిపోతాయి అన్నమాట. చనిపోయిన తర్వాత ఈ రెండు చెట్లు మళ్ళీ ఇంకో జన్మెత్తుతాయి. ఒక ఒక మంచి ఉత్తమమైన వంశంలో, ఆ వంశంలో ఆ, పుడతాయన్నమాట. ఈ రెండు చెట్లు కూడా ఒక ఇద్దరు అమ్మాయిల్లాగా ఒక గొప్ప సంపన్నుడికి జన్మిస్తారు. జన్మించిన తర్వాత వీళ్ళు ఒక ఆ, 10-12 సంవత్సరాలు వచ్చేసరికి ఆ, వీళ్ళ పూర్వజన్మలో ఎవరో అది మొత్తం గుర్తుంటుంది. వీళ్ళు ఆ, వీళ్ళకి పూర్వజన్మలో మేలు చేసినటువంటి ఆ తపస్సంపన్నుడి దగ్గరికి వెళ్తారనమాట, కాశీనగరానికి. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రణామం చేసి, స్వామి మీరు చేసిన మేలు మేము జన్మలో మర్చిపోలేము, మీ వల్ల మేము ఈరోజు ఈ ఈ జన్మ ఎత్తామంటే దానికి కారణం మీరే, మీరు చేసిన గొప్ప మేలు అని చెప్పి ఆయనకి చెప్తారు. ఆయన చెప్తే ఆయన ఏమంటారంటే, అయ్యా నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరికి మేలు చేసి, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, నా తపస్సు ఏదో నేను చేసుకుంటున్నా, కానీ నేను మీకేదో ఉద్ధరించాను మిమ్మల్ని, ఏదో ఏదో మీకు మేలు చేశానని నాకు ఎప్పుడు గుర్తులేదు. నాకెప్పుడు గుర్తులేదు, నాకు కొంచెం గుర్తు చేయండి అంటే, స్వామి మీరు ఒకరోజు కాశీనగరంని వదిలి మా నగరానికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఆ, ఆ, మా నీడలో పడుకున్నారు. అంటే మేము అప్పుడు మా పూర్వజన్మలో మేము ఒక రెండు రేగి చెట్లము, మా నీడలో మీరు పడుకున్నారు. పడుకున్నప్పుడు మీరు భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైనటువంటి జ్ఞాన సన్యాస యోగాన్ని పారాయణ చేశారు. మీరు పారాయణ చేయడం వల్ల, ఆ పారాయణ వల్ల ఉద్భవించినటువంటి
పుణ్యం వల్ల మేము మళ్ళీ మానవ జన్మ ఎత్తాము ఒక సంపన్నుల కుటుంబంలో అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు ఈ తపస్సంపన్నుడు అడుగుతాడనమాట, ఓహో అంతా మేలు జరిగిందా మీకు? సరే, నాకు ఒక సంశయం ఉంది. ఏంటి అంటే, అసలు మీరు చెట్లలాగా ఎలా పుట్టారు? మీరు చెట్లు అవ్వాల్సిన కారణం ఏంటి అని అడుగుతాడనమాట. అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, స్వామి, సుతపుడు అనే ఒక గొప్ప మహర్షి గోదావరి నదీ తీరంలో ఉండేవారు. ఆయన చాలా గొప్ప తపశ్శాలి. ఆయన ఎంతో గొప్ప భగవద్భక్తుడు. ఆయన ఆయన ఇంద్రియాల్ని ఆ, చాలా నిగ్రహించుకోవడానికి కఠోరమైన తపస్సు చేసేవారు. ఎంత గొప్ప తపస్సు చేసేవారంటే, ఎర్రటి ఎండాకాలంలో ఎండలో నిల్చొని అగ్నిగుండాలు చుట్టూ పెట్టుకొని ఆ మధ్యలో నిల్చొని తపస్సు చేసేవారు. చలికాలంలో ఆ, చాలా చలి వేస్తున్నా కూడా ఆయన కేవలం కౌపీనం ధరించి తపస్సు చేసేవారు. అలాగే నీళ్ళలో దిగి తపస్సు చేసేవారు. ఇట్లా అంత కఠోరమైన తపస్సు ఆయన చేస్తుండేవారు. ఆయన చేస్తున్నటువంటి ఆ కఠోరమైన తపస్సుకి బ్రహ్మ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పలకరించి, బ్రహ్మకి ఏమైనా సంశయాలు కలిగితే కూడా వచ్చి ఆయనతో నివృత్తి చేసుకునేవారు. అంత గొప్ప జ్ఞాని ఆయన. ఆయన ఆ, ఇంత గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఇంద్రుడికి భయం వేసిందనమాట. బ్రహ్మనే ఈయన దగ్గరికి వెళ్ళి ఆ, ఈయన సూచనలు, ఈయన సలహాలు తీసుకుంటున్నాడు అంటే, నెక్స్ట్ బ్రహ్మ ఈయనని ఇంద్రుడు చేస్తాడేమో, లేదంటే నా ఇంద్ర పదవిని ఈ సుతప్పుడు ఆ, తీసేసుకుంటాడేమో అని భయపడి ఇంద్రుడు ఏం చేశాడంటే, మేము ఇంద్రుడి సభలో అప్సరసలము, మమ్మల్ని పంపించాడు. ఆయన తపస్సు చెడగొట్టడానికి మమ్మల్ని వెళ్ళమని చెప్పారు ఆవిడ. మేము భయపడ్డాం, కానీ ఆయన ఆయన మా రాజు కాబట్టి, దేవేంద్రుడు కాబట్టి మేము ఆయన ఆజ్ఞ పరిపాలించాల్సి వచ్చింది. సో మేము భూలోకంలోకి వచ్చి ఆ సుతపుడిని చేస్తున్నటువంటి తపస్సుని భగ్నం చేద్దామని మేము నానా ప్రయత్నాలు చేశాం. ఆయన ముందు పాటలు పాడాము, నృత్యాలు చేశాము, కానీ ఆయన తపస్సుని మేము ఆ, చెడగొట్టలేకపోయాం. కొద్దిసేపటికి ఆయనకి అర్థమైందనమాట, మేము ఆయన తపస్సుని భగ్నం చేయడానికి వచ్చామని చెప్పి. ఆయన వెంటనే కోపానికి లోనై ఆయన కమండలంలోని జలాన్ని తీసి మమ్మల్ని శపించాడు, చెట్లగా మారిపోమని చెప్పి. సో ఆయన శాపం వల్ల మేము చెట్లగా మారాల్సి వచ్చింది. అప్పుడు మేము అడిగామన్నమాట, అయ్యా మరి మాకు విముక్తి ఎలాగా అంటే, ఆయన అప్పుడు చెప్పారనమాట, మీరు వస్తారు. అయితే ఆ తపస్సు ఎవరైతే ఈ చతుర్థోధ్యాయం పారాయణ చేశారో ఆయన పేరు భరతముని అన్నమాట. సో భరతముని ఏ, వచ్చినప్పుడు అప్పుడు మీకు విముక్తి కలుగుతుంది శాపం నుండి అని చెప్తారనమాట. చెప్తే అలాగా మీరు అనుకోకుండా మేమున్న నగరానికి రావడము, మేమున్న చోటుకు వచ్చి గీత 4వ అధ్యాయాన్ని పారాయణం చేయడము, ఆ పారాయణ ఫలితం వల్ల మేము మళ్ళీ ఒక సంపన్నుల ఇంట్లో పుట్టి, పూర్వజన్మ స్మృతితోని పుట్టి మళ్ళీ మేము చక్కటి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం స్వామి, ఇదంతా మీ కృప అని చెప్పి ఆ భరతమునికి వాళ్ళు ప్రణామం చేసి వాళ్ళందరూ కూడా ఇంకా చతుర్థోధ్యాయాన్ని పారాయణ చేసి అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారన్నమాట. అది ఈ చతుర్థోధ్యాయం యొక్క గొప్పతనము. శివుడు పార్వతీదేవికి పద్మపురాణంలో చెప్పారన్నమాట. సో అంత గొప్పదైనటువంటి ఈ చతుర్థోధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు, ఎలాంటి జ్ఞానబుద్ధి చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నిన్న మనము తృతీయోధ్యాయం కర్మయోగాన్ని నేర్చుకున్నాం. కృష్ణుడు ఏం చెప్పాడు కర్మయోగంలో అది తెలుసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ ఆ కర్మయోగాన్ని ఆ, ఒక్కసారి మళ్ళీ మనం రివైండ్ చేసుకొని మనము ఈ చతుర్థోధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందండి? ఎస్ ప్రభుజీ కనిపిస్తోంది. ఓకే. సో మనం కర్మయోగానికి సంక్షిప్త నామం ఏమి ఇచ్చుకున్నామంటే త్యాగ, ట్రీ అని ఇచ్చుకున్నామంట అన్నమాట. సో ట్రీ అంటే టీకి త్యాగ అని, ఆర్ అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ నియంత్రిత కార్యకలాపాలని, ఈ అంటే ఎగ్జాంపులరీ ఆదర్శప్రాయమైన, ఇంకో ఈ అంటే ఎనిమి అంటే శత్రువు ఎవరు. అంటే మనం త్యాగం అంటే ఏ విధమైనటువంటి త్యాగాన్ని ఎలా చేయాలి, త్యాగం అంటే ఏంటి, ఈ విషయం తెలుసుకున్నాము. మళ్ళీ ఆ త్యాగంలో నిజమైన వైరాగ్యం ఏది, కపట వైరాగ్యం ఏది తెలుసుకున్నాము. ఆ తర్వాత మన ఇంద్రియాల్ని అలాగే మన కర్మల్ని నియంత్రించుకోవడానికి ఎలాంటి కర్మలు చేయాలో ఆ విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ చేసే క్రమంలో, ఈ ప్రయాణంలో ఎలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకున్నాం. సో ఈ మొత్తం ప్రయాణంలో మనకి శత్రువు ఎవరో ఆ విషయం కూడా తెలుసుకుని, ఆ శత్రువుని ఎలా జయించాలో కూడా మనం చర్చించుకున్నాము. సో ఈ రోజు మనము చతుర్థోధ్యాయంలో ఏం నేర్చుకోబోతున్నామంటే,
ఆ, ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి సమీక్ష నామం ఇయర్స్, అంటే చెవులు. ఈఏఆర్ఎస్. ఈ అంటే శాశ్వతమైన జ్ఞానం, ఎటర్నల్ నాలెడ్జ్. ఏ అంటే అక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. ఆర్ అంటే రియాక్షన్స్, కర్మరాహిత్యం, కర్మ. ఎస్ అంటే సరెండర్, శరణాగతి. ఓకే. సో ఆ, ఈ శాశ్వతమైన జ్ఞానం ఏంటి? కృష్ణుడు ఆ, ఈ శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏంటి అని చెప్పారంటే, ఈ చతుర్థోధ్యాయం కృష్ణుడు యొక్క మాటలతోనే మొదలవుతుందన్నమాట. కృష్ణుడు ఏమంటారంటే చతుర్థోధ్యాయంలో, ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావానహమం వ్యయం వివస్వాన్మణవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవిత్ ఏవం పరంపరం ప్రాప్తం ఇమాం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టపరంతప అంటారనమాట. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు చెప్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నేను ఇంతకు ముందు సూర్య భగవానునికి చెప్పాను, ఆయన మనువుకి చెప్పారు. అలాగా ఆ, పరంపరాగతంగా మనువు తర్వాత ఇంకా మనువు వంశస్థులకి అలాగలా పరంపరగా వస్తూ ఒక దగ్గర అది ఆగిపోయింది. ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఇంతకు ముందు మొదటి 3 అధ్యాయాల్లో ఏ జ్ఞానం చెప్పారో, అలాగే ఇంకా 4 నుండి ఇంకా 18 అధ్యాయాల వరకు ఏదైతే జ్ఞానం కృష్ణుడు చెప్పబోతున్నాడో, ఇదంతా కూడా కృష్ణుడు మొట్టమొదట ఆ, సూర్య భగవాన్ వివస్వానికి చెప్పారు. వివస్వాన్ మనువుకి చెప్పారు. మనువు ఎవరంటే మనుష్యులని ఉత్పత్తి చేసినటువంటి ఒక బ్రహ్మ సృష్టికర్త అయిన ఒక ఆ, దేవతాగణం మనువు. అంటే ఆయన తర్వాత ఇంకా కొద్ది కాలం తర్వాత అది లుప్తం అయిపోయింది. అంటే ఇంకా తర్వాత ఎవరికి ఇంకా ముందుకు వెళ్ళలేదు ఈ జ్ఞానం. సో అలాంటి జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడనమాట. ఓకే. అయితే సూర్య భగవానుడు ఆయన ఎప్పటి వ్యక్తి అంటే, సూర్యదేవునికి కృష్ణ భగవానుడికి ఆ, గీతని ఎప్పుడు బోధించెను. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ టైం క్యాలిక్యులేట్ చేసి ఎన్ని సంవత్సరాల క్రితం కృష్ణుడు సూర్యుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ 27 సార్లు 4 చక్రయుగాలు అయిపోయాను. అంటే 27 ఇంటూ ఒక యుగం, కలియుగం యొక్క కాల పరిమాణం ఎంత అంటే 4,32,000. ఓకే. సో 4,32,000 ఇంటూ 10 అండ్ అది ఇంటూ 27. అలాగే ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 1,166 సంవత్సరాల చిల్లర, లక్షల సంవత్సరాల చిల్లర అవుతుందన్నమాట. ఓకే. సో ఇలాగ మొత్తం క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉండి ఆ, మనువు కంటే ముందుగానే కృష్ణ భగవాను తన శిష్యుడైన సూర్యునికి వివస్వానుడికి గీత బోధ చేశాను. గీతను 1,200 లక్షల సంవత్సరాల ముందు వివస్వానికి బోధించిన. మొత్తం మీద గీత యొక్క వయస్సు, ఈ భగవద్గీత జ్ఞానం యొక్క వయస్సు ఎంత అంటే ప్రస్తుతానికి 1,200 లక్షల సంవత్సరాలు. అంటే ఈ సృష్టిలో అతి పురాతనమైనటువంటి జ్ఞానం ఏది అంటే సనాతన ధర్మానికి చెందినటువంటి భగవద్గీత. అంత పురాతనమైనటువంటి జ్ఞానాన్ని మనము నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడు కొన్ని ఒక 1,000-1,500 సంవత్సరాల క్రితం కొన్ని గ్రంథాలు వచ్చాయి. వాళ్ళు అదే గొప్ప, అదే చాలా పెద్ద జ్ఞానం అని, దానికే పెద్ద చరిత్ర ఉందని అనుకుంటారు. కానీ మన భగవద్గీతకి ఎంత చరిత్ర ఉంది, ఎంత పురాతనమైనదో మనకి కృష్ణుడే స్వయంగా చెప్పారు. సో అంత గొప్ప జ్ఞానాన్ని, గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకే. సో ఇంకా కొంచెం వివరణ ఉంది. ఆ, అంటే ఇంకా దానికంటే ముందు ధరణిపై గీత అవతరించింది 20 లక్షల సంవత్సరాల పూర్వం. 20 లక్షల సంవత్సరాల పూర్వం అవతరించింది భగవద్గీత. ఓకే. సో ఆ, ఇది నేను ఈ రెండు ఏదైతే ఉందో ఇది మన గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు తీరిక చదువుకోవచ్చు. ఓకే. సో కృష్ణుడు చెప్పాడు కదా, అంత పురాతనమైనటువంటి ఆ జ్ఞానాన్ని వివస్వాన్ సూర్యుడికి, ఆ తర్వాత మనువుకి ఇలా చెప్తూ చెప్తూ ఆ ఆ తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఆ పరంపర ఆగిపోయింది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమాం రాజర్షి యువదు సకాలేనే మహత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపర రూపమున
స్వీకరించబడినది. రాజర్షులు దీనిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానం నశించినట్లుగా కనిపించుచున్నది. ఎలాగా నశించింది అంటే ఇప్పుడు మనము ఆ ఈ భగవద్గీతని చర్చించుకుంటున్నాం. ఒకవేళ గనక మన ముందు తరాలకి దీన్ని మనం నేర్పించలేదనుకోండి, నేర్పించే క్రమంలో మనం గనక ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ తర్వాత ఇంకా భగవద్గీత అనే ఒక గ్రంథం ఉందనే విషయమే మన ముందు తరాల వాళ్ళు మర్చిపోతారు. మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఆ, స్మృతులు, ఎన్నో ఋషులు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ అవి ఆ, సరిగ్గా ఆదరణ పొందక మన ప్రచురణలకు రాక చాలా మటుకి మాయమైపోయాయి. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ మీరు అడగండి, మనకి వేదాలు ఎన్ని, పురాణాలు ఎన్ని, ఉపనిషత్తులు అనేది ఎవరు చెప్పలేరు. చాలా కష్టం. చాలా కొంతమంది ఎవరైనా పిల్లలు కనుక చక్కటి ఆధ్యాత్మిక బోధనలు చేసే గురుకులాల్లో లేదంటే చక్కటి వాల్యూస్ నేర్పే స్కూళ్ళలో చదువుకుంటే తప్ప మిగతా వాళ్ళు చెప్పలేరు వాళ్ళు. అదే మీరు హ్యారీ పోటర్ ఎన్ని సిరీస్ వచ్చింది అని అంటే టక్కన చెప్పేస్తారు. హ్యారీ పోటర్ సినిమా ఎన్ని సిరీస్ వచ్చిందంటే టక్కన చెప్పేస్తారు. అదే మన పురాణాలు ఎన్ని ఉన్నాయంటే ఏమో తెలియదు, పురాణం అంటే ఏంటి అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. చాలా అలాగా చాలా కాలం క్రితము అలాగా ఈ జ్ఞానాన్ని సరైన వ్యక్తుల చేతిలో పెట్టకపోయేసరికి ఈ యొక్క జ్ఞానము లుప్తమైంది, ఆగిపోయింది ఒక దగ్గర. అందు గురించని మళ్ళీ భగవంతుడు దీన్ని అర్జునుడికి చెప్తూ అర్జునుని మాధ్యమంగా చేసుకొని మనందరికీ ఇస్తున్నారనమాట. ఓకే, సో ఇది శాశ్వతమైన జ్ఞానం. అయితే ఈ జ్ఞానాన్ని ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అది ఏమిటి, ఎవరైతే ఎవరు పొందగలరో ఇక్కడ ఇచ్చారన్నమాట. భక్తుడు, మిత్రుడు, సంబంధిత విచారణ ఆదేశాలను అనుసరించడం వలన. అంటే కృష్ణుడు ఈ ఎంత పురాతనమైందో ఈ జ్ఞానం చెప్పాడు కదా, చెప్పి ఆయన ఏమంటారంటే ఉమ్, ఏమం పరంపరం ప్రాప్త ఇమాం రాజర్షి విదు సకాలీన మహత యోగో నష్ట పరంతప స ఏవాయ మయాతే ఆద్య. ఇక్కడ చెప్తారన్నమాట, స ఏవాయ మయాతి ఆది యోగ ప్రోక్త పురాతన భక్తోస్మే సకాచేతి రహస్యం హే ఏతదుత్తమం. ఓ అర్జున, ఇది నీకు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నా భక్తుడివి, మిత్రుడివయ్యా, నన్ను గురువుగా నువ్వు స్వీకరించావు, అందు గురించని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను. సో దీన్ని పొందే అర్హత ఎవరికి ఉంటుందంటే ఎవరికైతే భగవంతుని మీద భక్తి కుదురుకుంటుందో, భగవంతుడు వాళ్ళ యొక్క శ్రేయోభిలాషి అని, అలాగే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సాంప్రదాయాల్ని చక్కగా పాటిస్తూ ఆ పరంపరలో భక్తిని నేర్పించే ఆచార్యులని శ్రేయోభిలాషులుగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అర్హులు. అయితే మీరందరూ ఇక్కడ ఇప్పుడు ఈ సెషన్లో ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో మీరందరూ కూడా అర్హులు. ఎందుకంటే భగవంతుడు ఆ, మీద మీకు ఎంతో కొంత భక్తి ఉంది కాబట్టి మీరు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అర్హత పొందారు. ఓకే, సో ఎవరి నుండి సాంప్రదాయ విహీన. ఓకే, సో నేను ఆ, ఎవరు చదువుతారో హ్యాండ్స్ రేస్ చేయండి, నేను వాళ్ళకి అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఓకే, సుజాత మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. ఓకే, ఆ, కేవలం సుజాత మాతాజీ మాత్రమే అన్మ్యూట్ చేసుకొని ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సాంప్రదాయ ఏ మంత్రస్తే నిష్ఫలామతః అతః కలౌ భవిష్యంతి చత్వారః చత్వార సాంప్రదాయన దాయినః. ఆ, ఆ, శ్రీ బ్రహ్మరుద్ర శనక వైష్ణవ శనక వైష్ణవ క్షితి పావన చత్వారస్తే కలౌ భవ్య కృతకాలే పురుషోత్తమాత్. ఓకే, కృతకాలే పురుషోత్తమాత్. రామానుజం శ్రీచక్రే మధ్వాచార్య చతుర్ముఖః శ్రీ విష్ణు స్వామినం రుద్రో రుద్రో నింబాదిత్యం నింబాదిత్యం చతుఃసనః. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ కింద దీని అర్థం ఎవరు చదువుతారో హ్యాండ్ రేస్ చేయండి. ఆ, పద్మజ మాతాజీ కంటే ముందు స్వాతి అల్లంపల్లి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు చదువుతా అని. స్వాతి అల్లంపల్లి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని ఈ కింద ఇచ్చిన దీని యొక్క అర్థాన్ని చదవండి.
గురు శిష్య పరంపర ద్వారా సంక్రమించని ఏ మంత్రమైనా ఫలదాయకము కాదు. ఈ కలియుగంలో గురు శిష్య పరంపరను కొనసాగించుటకు నలుగురు దేవతలను ఆవిర్భవింతురు. ఈ నలుగురు వైష్ణవ సాంప్రదాయాలకు అధిదేవతలు. లక్ష్మి లేదా శ్రీ, బ్రహ్మ, రుద్ర మరియు శనక ఋషి. ఈ కలియుగంలో ఎవరైతే ఆచార్యులు ఈ సాంప్రదాయాలను ఆచర ఆచరణాత్మకంగా ఆచరణాత్మకంగా అనుసరింతురు. అనుసరింతురో వారు ఒరిస్సాలోని పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రంలో అవతరిస్తారు. ఓకే థ్యాంక్ యూ. సార్. ఓకే, వెల్కమ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ఆ, ఏవి మనకి ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు గురించి చెప్పారన్నమాట. ఏవి మనకి ప్రామాణిక సాంప్రదాయాలు అంటే 4 ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలను చెప్పారు. ఒకటి శ్రీ వైష్ణవ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, అలాగే ఆ, ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చారంటే శనక ఋషి. లక్ష్మి లక్ష్మి అంటే అంటే లక్ష్మీదేవి స్థాపించినటువంటి సాంప్రదాయమే శ్రీ సాంప్రదాయం అంట. శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, అలాగే కుమార సాంప్రదాయం అని 4 సాంప్రదాయాలు మనకి ప్రామాణికమని చెప్పారనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయాలు. ఓకే, శ్రీ సాంప్రదాయాన్ని స్థాపించిన వారు శ్రీ మహాలక్ష్మి. ఓకే, నారాయణ్ను ఎలా సేవించాలో ఆవిడ ఒక సాంప్రదాయాన్ని రచించారు. దాన్ని మన విశ్వక్సేనుడి ద్వారా తర్వాత ఇంకా రామానుజాచార్యుల వారు ప్రచారం చేశారు. తర్వాత బ్రహ్మ సాంప్రదాయం ఏదైతే ఉందో సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ దాన్ని ఆ సాంప్రదాయాన్ని రచించి నారదుల వారి నుంచి వ్యాస భగవాను నుండి మధ్వాచార్యుల వారికి అలాగా వచ్చిందనమాట. మధ్వాచార్యుల నుండి ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు అలాగా శ్రీల ప్రభుపాద, ఇస్కాన్ ఇట్లా మనం పాటిస్తున్నాం ఆ బ్రహ్మ సంప్రదాయాన్ని. ఈ రుద్ర సంప్రదాయాన్ని సాక్షాత్ రుద్రుడే దీన్ని స్థాపించారనమాట. ఆయన దాన్ని స్థాపించి ఆ, ఆ, మన ప్రాచుర్యం చేశారనమాట. తర్వాత కుమార సాంప్రదాయం ఏదైతే ఉందో చతుష్కుమారులని వాళ్ళు స్థాపించారు. అయితే ఈ సాంప్రదాయాల గురించి మనం ఇప్పుడు ఎక్కువ చర్చించుకోము. ముందు కొన్ని అంటే మేము ప్రత్యేకమైన కొన్ని క్లాసెస్ మళ్ళీ ఏర్పాటు చేస్తుంది. దాంట్లో అప్పుడు మనం విస్తారంగా వీటి గురించి చర్చించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాటి గురించి పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, ప్రస్తుతానికి ఆ, ప్రస్తుతానికి కొద్దిగా అంటే ఏవి ప్రామాణికమైన సాంప్రదాయాలు తెలుసుకోవడానికి బ్రహ్మ సాంప్రదాయాన్ని మధ్వాచార్యుల వారు, లక్ష్మీ సాంప్రదాయాన్ని ఏదైతే శ్రీ సాంప్రదాయం ఉందో రామానుజాలు, ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా. రుద్ర సాంప్రదాయం ఏది ఉందో విష్ణు స్వామి అనే ఒక ఆచార్యులు దాన్ని ప్రాచుర్యం చేశారు. కుమార సాంప్రదాయం సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో సనత్ సుజాత, అలాగని నలుగురు కుమారులు ఉంటారంట. వీళ్ళు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల వయసుతోనే ఉంటారంట. వాళ్ళు స్థాపించిన సాంప్రదాయం కుమార సాంప్రదాయం. దాన్ని నింబార్క ఆచార్యుల వారనే ఆచార్యులు దాన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. అయితే మనము ప్రస్తుతం ఇస్కాన్ ఫాలో అయ్యే సాంప్రదాయం ఏది అంటే ఈ బ్రహ్మ మాధవ గౌడియ సాంప్రదాయం. బ్రహ్మ స్థాపించినటువంటి సాంప్రదాయాన్ని ఇస్కాన్ ఫాలో అవుతుంది అనమాట. ఈ సాంప్రదాయంలో వచ్చినటువంటి ఆచార్యులు ఎవరంటే నేను మీకు ఆ, ఆ, చూపించాను ఫస్ట్ డే సెకండ్ చాప్టర్ చెప్పినప్పుడు. మీరు ఇస్కాన్ భగవద్గీత యథాతథం కనుక తీసుకుంటే దాంట్లో మొదటి 3వ పేజీలో ఉంటుంది. ఇవన్నీ ఎంతమంది ఆచార్యులు ఎక్కడ నుండి మొదలైంది ఈ సాంప్రదాయం పరంపరాగతంగా ఎవరెవరి నుండి ఇప్పటికి మన కాలం వరకు వచ్చిందో వాళ్ళ పేర్లతో సహా ఉంటాయన్నమాట. మీరు ఈ పేర్లని గూగుల్లో కొట్టినా కూడా వాళ్ళు ఎప్పుడు ఏ యుగంలో ఏ సంవత్సరం నుండి జీవించున్నారో ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది ఒక సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క చరిత్ర మన దగ్గర ఉంది. అంత గొప్ప ఆచార్యుల నుండి మనకి ఈ యొక్క జ్ఞానం లభించింది. కాబట్టి ఇది ఒక ప్రామాణికమైనటువంటి జ్ఞానం. ఇలాగ మనం జ్ఞానాన్ని పొందాలి. ఇది జ్ఞానాన్ని పొందే పద్ధతి. ఇలా కాకుండా ఆ, తమంతట తామే నేను కొన్ని పుస్తకాలు కొనుక్కొని చదివేసుకున్నాను నాకు జ్ఞానం వచ్చేసింది అంటే అది జ్ఞానం కాదు. అది అజ్ఞానం అనే భ్రమతో కూడుకున్నటువంటి జ్ఞానం. ఓకే, ఎందుకంటే
ఇప్పుడు ఎవరైనా పిల్లోడు నేనే 4 పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో చదువుకొని 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తా, నేను ఆల్రెడీ చదువుకున్నా అంటే రాయనిస్తారు ఎగ్జామ్? రాయనివ్వరు. అయినా నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు, నీ స్కూల్ పేరు ఏంటి, నువ్వు ఏ స్కూల్ అడ్మిషన్ తీసుకున్నావు, ఈ డీటెయిల్స్ ఉంటేనే అప్పుడు ఎగ్జామ్ రాయనిస్తారు. ఒకవేళ రెగ్యులర్గా స్కూల్కి రాకపోయినా కూడా ఒక పలానా ఒక స్కూల్ ద్వారా వస్తేనే ఆ పిల్లోడిని ఎగ్జామ్ రాయనిస్తారు. కానీ తనంతట తానే నాకు అక్షరాలు చదవడం వచ్చింది కాబట్టి నేను 4 పుస్తకాలు చదివేసుకొని నేను నా కన్నొచ్చు రాస్తా అంటే రానియరు. అలాగే భగవద్భక్తిలో కూడా, ఆధ్యాత్మిక సాధనలో కూడా మనం ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్తూ ఉంటేనే మనకి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందన్నమాట. ఓకే, ఈ సాంప్రదాయాల గురించి, వీటి గురించి, ఇవేంటి, ఎన్నున్నాయి, ఇవి కాక ఈ 4 వైష్ణవ సాంప్రదాయాలు కాక ఇంకేమున్నాయి, వీటన్నిటి గురించి ఒక పెద్ద చర్చ ఉంది. అది తర్వాత మనం చర్చించుకుందాం. ఓకే, ఎందుకు పరంపర? బోధనలు మరియు ప్రయోజనం సంరక్షించబడుతుంది. బోధనలు నేర్చుకొని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. కృష్ణుడి భక్తుడు మరియు భక్తుడు మరియు స్నేహితుడు. ఆ, అర్జునుడు కృష్ణుడికి భక్తుడు మరియు స్నేహితుడు. ఓకే. ఆ, ఓకే, సో ఇది ఎవరైనా ఒక్క నిమిషం. సో ఇక కొంచెం ఇది ఎవరు చదువుతారండి? హ్యాండ్స్ రేస్ చేయండి, నేను చదివే అవకాశం నేను ఇస్తాను. చదువుతా. సుందరి కృష్ణ చదువుతా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఆ, మీరు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి, చేసుకుని ఇది చదవండి. అది ఏమిటి? జ్ఞానం. భగవంతుడు మరియు భగవత్ విభూతుల జ్ఞానం. రెండు ఆత్మ జ్ఞానం. మూడు మనకి భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం. ఓకే, సో ఇవి జ్ఞానంలో సారవంతమైనటువంటి విషయాలన్నమాట. సో మనము ఈ పరంపర గురించి, సాంప్రదాయాల గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, ప్రస్తుతం ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉందంటే, వాళ్ళు కొంతమంది ఏ పరంపర నుండి రారు, ఏ గ్రంథాలు చదవరు, తమకి తామే మేము దేవుణ్ణి అని ప్రకటించుకొని ఆ, ఏవో కొన్ని మ్యాజిక్లు చేస్తారన్నమాట. చేయంగానే పాపము చాలా కష్టాల్లో ఉన్న మనుషులు ఏంటంటే, ఆ కష్టంలో వాళ్ళని ఎవరు ఉద్ధరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళని వాళ్ళు ఉద్ధరిస్తారా, మోసం చేస్తారా, అది ఆలోచించరు. ప్రస్తుతానికి నాకు ఈ కష్టం ఉంది, ఈ కష్టంలో 4 మంచి మాటలు నాకు మాట్లాడి, ఏదో 4 మహిమలు చూపించి నాకు ఈ కష్టం నుండి ఎవడు బయటపడేస్తాడో వాళ్ళే దేవుడు అని చెప్పేసి నమ్మి ముందుకెళ్ళిపోతారు అనమాట. ముందుకెళ్ళిపోయి చాలా కాలం నమ్మిన తర్వాత, కొంతకాలానికి వాళ్ళ నిజ స్వరూపం బయటపడిన తర్వాత, ఇంక ఈ సనాతన ధర్మంలో అందరు ఇంతే అనే ఒక భ్రమలకు వచ్చేస్తారనమాట. అందు గురించి అని మనం ఎవరినైనా ఆధ్యాత్మిక పదంలో ఎవరినైనా నమ్మాలి అంటే ఫస్ట్ ఇవన్నీ పరిశీలన చేయాలన్నమాట. చేసి నమ్మితే గనక మనం మోసపోం. ఎందుకంటే ఒకసారి మోసపోయినామంటే ఇంకా ఆ ధర్మం మీదనే నమ్మకం పోతుంది. అలాగే చాలా మంది మోసపోయి మతాన్నే మార్చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. అందు గురించి అని మనము ఈ యొక్క జ్ఞానం గురించి, సాంప్రదాయం గురించి కొద్దిగా విస్తారంగా చర్చించుకుంటున్నాం. ఓకే, సో మనకు ఆధ్యాత్మిక జ్ఞానంలో మ్- మ్- సారవంతమైన విషయాలు వీటి గురించి మనం చర్చించుకుంటాం. ఓకే, సో కృష్ణుడు ఎలా అవతరిస్తాడు? ఓకే, ఆ, సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? నాయనా, ఇది నేను సూర్యుడికి చెప్పాను, తర్వాత మనువుకి చెప్పాను, తర్వాత కొంతకాలం తర్వాత ఇది ఆ, ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు, ఆగిపోయింది ఈ పరంపర. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను నీకు చెప్తున్నాను, నువ్వు నా స్నేహితుడివి, నా భక్తుడివి, కాబట్టి మళ్ళీ నేను నీకు చెప్తున్నా అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్పారనమాట. చెప్పగానే అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది, సంశయం వచ్చింది. ఏమొచ్చిందంటే, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత వివస్వాన్మన వివస్వత అని చెప్పి అన్నాడు అనమాట. అంటే కృష్ణ, మీకంటే కూడా మనువు వివస్వాన్ సూర్యభగవానుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ముందు పుట్టారు కదా, మీకంటే మీ పూర్వజులు కదా వాళ్ళు, మరి వాళ్ళకి మీరెలా జ్ఞానం చెప్పారు అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు అనమాట. అడగగానే కృష్ణ ఏం చెప్తారంటే, ఆ, శ్రీ భగవాన్ వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప అజోపి సన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఓ అర్జున, నువ్వు నేను చాలా జన్మలు ఎత్తాము. న్- నాకు ఏ జన్మలో ఎప్పుడు ఏం చేశానో నాకు గుర్తుంది, కానీ నీకు అది గుర్తుండవు. ఎందుకంటే నాకు జన్మ అనేది లేదు.
నేను నా యొక్క దివ్య శక్తి ద్వారా ఆవిర్భవిస్తాను. కృష్ణుడు దేవకీదేవి గర్భంలో నుండి, ఆయన గర్భంలో నుండి పుట్టలేదు. దేవకీదేవి ప్రసవావస్థ పడుతున్నప్పుడు, ఇంకా ఆ పుట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రకటితమయ్యాడనమాట ఆకాశంలో. అలాగ ఆయన ఆ, ఆవిర్భవిస్తారనమాట. ఆయనకి జన్మ అనేది లేదు. సో అది అర్జునుడికి చెప్తున్నాను, నాయన నాకు జన్మ లేదు, నీకు చాలా జన్మలు ఉన్నాయి. నువ్వు ఏ ఏ జన్మలు ఎత్తావో ఆ జన్మల్లో నేను కూడా ఉన్నాను. నీకు అవి గుర్తులేవు, నాకు గుర్తున్నాయి. ఇది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా అనమాట. మనము మన మనకి జన్మ ఏంటి, మనకి ఒక ఆ, ఆ, 3 రోజుల కింద ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు సరిగా. మనకి ఈ రోజు తెల్లవారిందంటే ఆ రోజు మనం ఏం కార్యక్రమాలు చెయ్యాలో మర్చిపోతామని చెప్పి మనం ఒక నోటో లేకపోతే వా- మన మొబైల్లో రిమైండర్ ఏదో పెట్టుకుంటాం అన్నట్టు. అంత మన జ్ఞాపక శక్తి అంత తక్కువ ఉంటుందన్నమాట మన జ్ఞాపక శక్తి. కానీ భగవంతుడికి మాత్రం ఆయనకి ఆ, అన్ని ఇంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ముందు ఏం జరగబోతుంది, ఇవన్నీ విషయాలు తెలుసు అనమాట. సో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే, అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మయ. జన్మ అనేదే లేదు నాకు. నేను ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి భూతాలన్నిటి కూడా ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి, దేవుణ్ణి. సో నేను నా ఇచ్ఛానుసారంగా ఆవిర్భవిస్తుంటాను. ఎప్పుడెప్పుడు ఆవిర్భవిస్తాను అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తథాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో నేను ఎప్పుడెప్పుడు ఆవిర్భవిస్తున్నానంటే, ప్రతి యుగంలో ఏ ఏ యుగంలో అయితే ధర్మానికి గ్లాని కలుగుతుందో, అంటే ధర్మాన్ని ఇంకా క్షయమైపోతుందో. ఇప్పుడు ప్రస్తుతం ద్వాపర యుగంలో అధర్మ పరులైనటువంటి దుర్యోధనాదులు, వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళు అధర్మంగా రాజ్యాన్ని ఏల్దామని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ధర్మానికి నష్టం జరిగింది. అప్పుడు ఆవిర్భవించారు ఆయన. ద్వాపర యుగం కంటే ముందు రావణాసురుడు ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. త్రేతాయుగంలో రావణుని సంహరించడానికి వచ్చారు. అంతకంటే ముందు ఆ, క్షత్రియులు చాలా అహంకారపూరితంగా ఆ, మారిపోయినప్పుడు పరశురాముడిగా వచ్చి 21 సార్లు భూప్రపంచ ప్రదక్షిణ చేసి అహంకారపూరితమైనటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. అంతకంటే ముందు ఇంకా ఆ, మన హిరణ్యకశిపుని చంపడానికి వరాహ నృసింహ అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. బలి మహారాజుని ఆపడానికి వామన అవతారం తీసుకొని రావాల్సి వచ్చింది. అలాగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి నష్టం కలుగుతుందో, అధర్మం రాజ్యమేలుతుందో, అప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తాడనమాట. అలాగే ఈ కలియుగంలో కూడా ఆయన ఎన్నో అవతారాలు ఎత్తారు. అలాంటి ఒక గొప్ప అవతారమే శ్రీ చైతన్య మహాప్రభు అవతారం అన్నమాట. ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు అంటే, ఇప్పుడు ఈ ఇస్కాన్ సంస్థ ఏదైతే ఉందో, ఇస్కాన్ సంస్థ ఏదైతే సాంప్రదాయాన్ని పాటిస్తుందో, బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఆ సాంప్రదాయాన్ని ఎక్కడి నుండి మొదలైందంటే బ్రహ్మ నుండి మొదలైంది. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆ, వచ్చే సమయానికి దాన్ని ఆయన గౌడ దేశంలో పుట్టారు కాబట్టి బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయంగా దాన్ని ప్రాచుర్యం చేశారనమాట. దానికి ఒక సిద్ధాంతాన్ని జోడించి ఆయన ప్రాచుర్యం చేశారనమాట. ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడు జన్మించారంటే, ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం ఈయన శ్రీ చైతన్య మహాప్రభు జన్మించారు. బహుశా అందరూ చూసుంటారు శ్రీ చైతన్య మహాప్రభుని. ఎంతమంది శ్రీ చైతన్య మహాప్రభుని చూడలేదు? హ్యాండ్ రైస్ చేయండి. ఆయన ఎవరు తెలియదు మాకు, అంటే మీరు ఫస్ట్ టైం వింటున్నామండి చైతన్య మహాప్రభు అంటే ఎవరు అని. ఓకే. సో వాళ్ళకి చైతన్య మహాప్రభు యొక్క మీరు ఇస్కాన్ దేవాలయానికి ఎప్పుడైనా వచ్చారా మాతాజీ మీరు? ప్రభుజీ హ్యాబిట్స్ వచ్చామండి. ఓకే. సో హ్యాబిట్స్ లో వచ్చాం కానీ ఆయన ఎవరు అనేది వచ్చాము చూసాము, బట్ చూసాము ఆయన ఎవరు అనేది మనకి అంత ఓకే. పర్టికులర్ గా వీ డోంట్ నో ఓకే. ఎవరు అనేది ఆ యొక్క ఓకే. సో అంటే ఇప్పుడు ఆయన పరంపర అది తెలియదు, పరంపర అది తెలియదు. ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆయన ఫోటోస్. సో ఈయన చేతులు పైకెత్తి కాళ్ళని ఆడిస్తూ ఇలా కీర్తన చేస్తూ ఉన్నారు కదా, ఈయనే శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట. ఈయన సాక్షాత్ రాధాకృష్ణుల యొక్క స్వరూపం. ఈయన ఇప్పటికీ 500 సంవత్సరాల క్రితము జన్మించి ఈ యొక్క
కృష్ణ సంకీర్తన యజ్ఞాన్ని ప్రతి ఒక్క మానవుడు దీన్ని ఉపయోగించుకొని కలియుగంలో తరించాలని చెప్పేసి ఆయన ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఏదైతే మేము ఇస్కాన్లో హరే కృష్ణ మహామంత్ర చేస్తుంటామో దాన్ని ఈయన ప్రచారం చేశారనమాట. సో ఈయనే మరి ఆ, రాధాకృష్ణ స్వరూపం అంటున్నారు కదా, మరి దానికి ప్రామాణికం ఏంటి అంటే దానికి ప్రామాణికం కూడా ఉంది. సో విష్ణు సహస్రనామంలో ఒక 2 చోట్ల భగవంతుని యొక్క వర్ణన జరుగుతుంది. ఏమని వర్ణన జరుగుతుందంటే సన్యాసకృత్ క్షమాశాంతో నిష్ఠా శాంతిపరాయణ అని, సువర్ణవర్ణ హేమాంగో వరంగో చందనాంగది అని చెప్పేసి సన్యాస సన్యాసకృత్ క్షమాశాంతి అంటే భగవంతుడా మీరు సన్యాస రూపకంగా వస్తారు, సన్యాసిలాగా మీరు లీలలు చేస్తారని చెప్పేసి వర్ణన ఉంది. అలాగే మీరు సువర్ణవర్ణ హేమాంగో అంటే సువర్ణ బంగారం ఏదైతే రంగులో గౌరవర్ణంలో ఉంటుందో ఆ వర్ణంతో మీరు వచ్చి లీలలు చేస్తారని చెప్పేసి వర్ణన ఉందన్నమాట. సో ఆ 2 వర్ణనలు చైతన్య మహాప్రభువుకి చాలా చక్కగా ఆపాదించబడ్డాయి. ఆయన చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. అలాగే ఆయన యొక్క వర్చస్సు, ఆయన యొక్క రంగు ఎలా ఉండేదంటే ఆ, బంగారాన్ని కరిగించిన తర్వాత ఎంత పచ్చటి గౌరవర్ణం వస్తుందో ఆ వర్ణంతో ఉండేవారు అనమాట ఆయన. సో అలాగా ఇంకా అలాగే కాదు కొందరు మన అవధూతలు ఆవిర్భవించినప్పుడు భాగవతంలో ఏం చెప్పారంటే భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతారు అని కొన్ని అవతారాలు లిస్ట్ ఇచ్చారు. అవి కాకుండా ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తుతారు అవసరాన్ని బట్టి, అసంఖ్యాకమైన అవతారాలు ఎత్తారు. అని ఏ అవతారం ఎత్తినా ఆ అవతారం భగవంతుడని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలంటే కొన్ని గుర్తులు చెప్పారనమాట. ఎవరైనా గనక మహా అవధూత ఆయన భగవత్ స్వరూపాన్ని ఎవరైనా అంటే వాళ్ళ పాదాలు చెక్ చేస్తే గనక పాదాల్లో శంఖ చక్ర గద ఇట్లా భగవంతుని యొక్క మన ధనస్సు ఇవన్నీ ఆయుధ చిహ్నాలు ఉంటాయన్నమాట. మనకిప్పుడు కలియుగంలో రోజుకో దేవుడు వస్తున్నాడు అనమాట. నేను దేవుణ్ణి అని ఎవరైతే ఇట్లా పెడతారో వాళ్ళందరి దగ్గరికి నాయన నువ్వు దేవుడు కదా, పురాణాల్లో భగవంతుడికి ఎప్పుడైతే ఆవిర్భవిస్తాడో భగవంతుడి యొక్క పాదాల్లో ఈ చిహ్నాలు ఉంటాయన్నారు. మరి మీ పాదాల్లో చిహ్నాలు ఉన్నాయా లేదా చూస్తామని చెప్పి వాళ్ళ పాదాలు పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది భగవత్ స్వరూపమా లేకపోతే మన బ్రహ్మరాక్షస స్వరూపమా అనేది. చాలా మనం మోసపోకుండా ఉండాలి, ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా. సో ఈ చైతన్య మహాప్రభు ఎంత గొప్పవారంటే మనందరికీ ఎంత మేలు చేశారంటే మీకు చాలా మంది కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని వినుంటారు. ఎంతమంది ఉన్నారు ఇంతకుముందు ఇస్కాన్ వాళ్ళు జపం చేసే కంటే ముందు? హ్యాండ్ రేస్ చేయండి అంతే. ఓకే. సో చిన్న ఉదాహరణ చెప్తా. 500 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదంటే మంత్రాలు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఈ హరే కృష్ణ మహామంత్రము ఇంతకుముందు ఈ హరే కృష్ణ మహామంత్రం యాక్చువల్గా అయితే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని మొదలవుతుంది అనమాట. ఉపనిషత్తులో కూడా ఇలాగే ఉంది, హరే రామ ముందు ఉంటుంది, తర్వాత హరే కృష్ణ ఉంటుంది. అయితే చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితము ఈ హరే రామ మంత్రాన్ని అందరికీ ఉపదేశిస్తున్నారన్నమాట. అంటే కుల మత జాతి భేదం చూడకుండా, వర్ణం చూడకుండా అందరికీ ఉపదేశిస్తుంటే కొందరికి నచ్చలేదు. అది నచ్చక ఆయన్ని ఆపి అడిగారనమాట, నువ్వు ఎలా ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని నువ్వు ఎలా అందరికీ ఉపదేశం చేస్తావు, అది తప్పు కదా, శాస్త్రాల్లో చెప్పలేదు కదా, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేసి ఆయనని ఈ మంత్రం నువ్వు ఎవరికి ఉపదేశించద్దని చెప్పి ఆయనని మన అడుక్కున్నారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఈ భగవంతుని నామాలు ప్రతి ఒక్క మనుష్యుడు జపించుకునే అవకాశం ప్రతి ఒక్క మానవుడికి మనుష్యుడికి ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే, సరే మీరు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఈ మంత్రాన్ని అందరికి ఇవ్వద్దు అంటున్నారు కదా, సరే అని చెప్పేసి నేను ఇవ్వను ఇప్పటి అని చెప్పి తర్వాత ఆయన ఏం చేశారంటే హరే కృష్ణ ముందు పెట్టారనమాట. హరే కృష్ణ ముందు పెట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని దాన్ని మళ్ళీ అందరూ జపించుకునే విధంగా ఆ మంత్రాన్ని తీర్చిదిద్ది అందరికీ ఇచ్చారనమాట. అంత గొప్ప మేలు చైతన్య మహాప్రభు చేశారు. సో అలాంటి మహత్తరమైనటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆవిర్భావ దినోత్సవం రేపు గౌర పౌర్ణిమ అండి. ఈ చైతన్య మహాప్రభు గురు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు అనమాట రేపు, ఆయన ఆవిర్భవించిన రోజు రేపు.
సో ప్రతి ఇస్కాన్ దేవాలయంలో రేపు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు, అలాగే ఆ మహాప్రభు యొక్క లీలలు చర్చించడం జరుగుతుంది. మీకు వీలైతే గనుక మీరు ఎక్కడుంటే అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయానికి వెళ్ళండి. లేదంటే ఇస్కాన్ అబిడ్స్ హైదరాబాద్ దేవాలయానికి రండి. నేను కూడా రేపు అక్కడే ఉంటాను. సో మీరు చైతన్య మహాప్రభు గురించి వినొచ్చు, అభిషేకాన్ని చూడొచ్చు, అలాగే మరి చక్కటి మహాప్రసాదాన్ని తీసుకోవచ్చు. మీరు ఒకవేళ వస్తున్నారని నాకు ఫోన్ చేస్తే నేను కూడా అక్కడ ఉంటా, కలుస్తాను మీకు. ఓకే. ప్రభుజీ సో ఏ టైంలో రావాలి ప్రభుజీ? అభిషేకం అది ఎప్పుడు అవుతుంది ప్రభుజీ? అభిషేకం సాయంకాలం మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో రేపు ఆయన ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కొద్దిగా ఆ మహాత్ముని గురించి, ఆయన చేసిన ఎన్నో లీలలు ఉన్నాయండి. అవి ఇంకా ఆ లీలలు మనం వింటే గనక నిన్న మనం ఒక శ్లోకం చెప్పారు భగవంతుడు. ఏం చెప్పారంటే, నాయన నేను కర్మ ఆచరించాల్సిన అవసరం లేకున్నా కూడా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి కర్మలు చేస్తాను, ఎందుకంటే నేను కర్మలు చేయకపోతే మనుషులు దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పేసి. అయితే భగవంతుడు మనకి భక్తి గురించి ఇంత చెప్తూ, భక్తిలో ఇలా ఉండాలి, ఇంత నిగ్రహించుకొని ఉండాలి, ఇలాంటి నియంత్రిత కర్మలు చేయాలని ఇవన్నీ చెప్పారు కదా. చెప్పడమే కాదు, ఆయన చైతన్య మహాప్రభు స్వరూపంలో వచ్చి ఆయన ఆచరించి చూపించారు. భక్తి ఎలా చేయాలో ఆయన ఆచరించి చూపించారనమాట. సో భగవంతుడు మనకి ఏది చెప్పినా కూడా చెప్పి వదిలిపెట్టాడు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆచరించి చూపిస్తారు. సో చైతన్య మహాప్రభు స్వరూపంగా ఆయన వచ్చి ఆచరించి చూపించారు. ఆ కలియుగంలో అంత గొప్ప అవతారం రేపు, ఆ అవతారం యొక్క ఆవిర్భావ దినోత్సవం. దయచేసి అందరూ దేవాలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని కృతార్థులు అవ్వండి. ఓకే. సో తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనము ప్రభు రేపు ఈవినింగ్ ఎన్నింటికండి? ఈవినింగ్ 5:30 తర్వాత ఉంటుంది అభిషేకం మోస్ట్లీ. అంటే ఎన్నింటి వరకు అవుతుందండి? అవుతుంది 6:30, 7 వరకు అవుతుంది. ఒకవేళ రేపు ఎవరైనా రాలేకపోయారనుకోండి, అయితే మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇస్కాన్ అబిడ్స్ దేవాలయం ఆధ్వర్యంలో ఈ భగవద్గీత 18 ఈ రోజుల మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము. అయితే ఈ ఇస్కాన్ అబిడ్స్ దేవాలయం ఆధ్వర్యంలోనే ఇంకొక దేవాలయాన్ని మేము కొత్తగా డెవలప్ చేస్తున్నామంట. అది ఎక్కడ అంటే చార్మినార్ దగ్గర ఉప్పుగూడ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇస్కాన్ నందనవనం అని ఒక చిన్నగా దేవాలయాన్ని మేము నిర్మించాలని సంకల్పిస్తున్నాం అనమాట. సో అక్కడ ఆదివారం రోజు ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క లీలలు చర్చించడం జరుగుతుంది. అలాగే అభిషేకం కూడా ఉంటుంది. ఎవరైనా అక్కడికి కనుక వస్తే, అబిడ్స్లో కంటే చాలా మంది వస్తారు, చాలా భక్తులు వస్తారు కాబట్టి అభిషేకం చేసుకునే అవకాశం దొరకకపోవచ్చు. కానీ ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడకు వస్తే మాత్రం మీకు అభిషేకం చేసుకునే అవకాశం మేము ఇస్తాం. ఎందుకంటే చిన్న సెంటర్ కాబట్టి ఆదివారం రోజు. వెస్ట్ మారేడ్పల్లిలో కూడా ఒకటి ఉంది కదండి ఇస్కాన్. ఉందండి. సో మీకు నియర్ బై అదే మీకు ఏ ఇస్కాన్ దేవాలయం మీకు దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళండి, లేదంటే అబిడ్స్కి రండి రేపు. అది వీలవకపోతే ఆదివారం రోజు ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడకి రండి, అక్కడ మీకు అభిషేకం చేసే అవకాశం ఇస్తాము. ఓకే. సో అలాగ భగవంతుడు పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. సాధువులని రక్షించడానికి, ముష్కరులని శిక్షించడానికి ఆయన ప్రతి యుగంలో ఆవిర్భవిస్తూ ఉంటారనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క ఈ ఆవిర్భావాలని, ఈ యొక్క లీలని, ఆయన జన్మించడము, అలాగే లీలలు జరపడము, ఈ యొక్క లీలని వింటారో తెలుసుకుంటారో, జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వ త్యక్త్వా దేహం పునర్మోహం నైతి మామేతి సూర్జన. ఒకవేళ గనక భగవంతుని అత్యంత సులభంగా భగవంతుని యొక్క ధామానికి, భగవంతునికి చేరుకోవాలంటే ఆయన లీలలని, ఆయన చేసినటువంటి కర్మలని మనం విని ఆలకించి తరిస్తే చాలు. అట్లా చేసినా చాలా అర్జున నా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాషిత బహువో జ్ఞాన తపస పూతా మద్భావగత. రాగాన్ని, ద్వేషాన్ని, కామాన్ని, క్రోధాన్ని, భయాన్ని వదిలిపెట్టి ఎవరైతే నన్ను ఉపాసన చేస్తారో వాళ్ళు నన్ను పొందుతారయ్యా అర్జున. అలాంటి వాళ్ళు ఎలాగ నన్ను చేరుకుంటే అలాగ నేను వాళ్ళని ఉద్ధరిస్తారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదేవ భజామి అని చెప్తారంట. అంటే ఎలా అంటే
ఎవరు ఏ విధంగా భగవంతుని కొలిస్తే ఆ విధంగా వారికి ఆయన ప్రతిస్పందిస్తారు. ఉదాహరణకి ఈ మన కురుక్షేత్ర యుద్ధం జరిగే కంటే ముందు ఇంకా పాండవులు అలాగే కౌరవులు సేనలని రెడీ చేసుకుంటున్నారనమాట. ఆ క్రమంలో దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, కృష్ణుడున్న చోటికి. సో కృష్ణుడు పడుకొని ఉంటారనమాట. దుర్యోధను ముందెళ్తాడు. దుర్యోధనుడు ముందెళ్ళి కృష్ణుడు తల దగ్గర కూర్చుంటాడు, తల వెనకాల కూర్చుని ఉంటాడు. అయితే అర్జునుడు దుర్యోధన తర్వాత వచ్చి ఆ, 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 కృష్ణుడి కాళ్ళ దగ్గర నిల్చుంటాడు అనమాట. నిల్చోగానే కృష్ణుడు కళ్ళు తెరుస్తాడు. తెరవగానే ఫస్ట్ అర్జునుని చూస్తాడు. చూడగానే తర్వాత దుర్యోధను చూస్తాడు. ఓహ్, మీరిద్దరు పాండవ కౌరవ సేన మహారాజులు ఇద్దరు వచ్చారా, ఏంటి సంగతి అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చిన విషయాన్ని చెప్తారు. స్వామి, మేము మీ యుద్ధం ఎలాగో నిశ్చయం అయిపోయింది కాబట్టి మాకు మీ యొక్క సహకారం కావాలి అని చెప్తాడనమాట. అయితే కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను సహకరిస్తాను, కానీ నేను నా దగ్గర రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి నేను, ఒకటి నా సైన్యము. నన్ను ఎవరైనా కోరుకుంటే నేను వాళ్ళ వైపు ఉంటాను, కానీ అస్త్రం పట్టను నేను. నా సైన్యం కోరుకుంటే అది రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నన్ను కోరుకోవడమా నా సైన్యాన్ని కోరుకోవడం, మీరు చూసుకోండి. నన్ను కోరుకుంటే మాత్రం నేను ఏ అస్త్రాన్ని పట్టనని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ మొదటి అవకాశం అర్జున నీకు ఇస్తున్నాను, నువ్వేం కోరుకుంటావో కోరుకో అని అంటాడనమాట. అప్పుడు దుర్యోధను భయపడతాడనమాట. పొరపాటున అర్జునుడు సైన్యాన్ని కోరుకుంటాడేమో, ఎందుకంటే కృష్ణుడి దగ్గర 7 అక్షౌహిణీల సైన్యం ఉంటుందన్నమాట. దాన్ని నారాయణ సేన అంటారు. అమ్మ, నారాయణ సేన అర్జునుడికి వెళ్ళిపోతుందేమో అని భయపడతాడు. భయపడే దుర్యోధన ఏమంటే, ఆ కృష్ణ, నేను ముందు వచ్చాను, నేను అడగాలి, పెద్దవాడిని కాబట్టి నేను అడగాలంటే నువ్వు ముందొచ్చి ఉండొచ్చు, కానీ నేను ఫస్ట్ అర్జునుని చూశాను. ఎందుకు అంటే భగవంతుడు తన పాదాల దగ్గరకి ఎవరు చేరుతారో, పాదాలని ఎవరు శరణు కోరుతారో వాళ్ళని ముందు కరుణిస్తారనమాట. దుర్యోధనుడు పొగరబోతులాగా వెనుక కూర్చున్నాడు, నేను పాదాల దగ్గర ఎందుకు కూర్చోవాలని చెప్పి. అర్జునుడు భక్తుడిలాగా పాదాల దగ్గర స్వామి యొక్క చూపు గురించి ఎదురు చూస్తున్నాడు. సో అర్జునుడు చిన్నవాడు, నేను మొదట అర్జున్ చూశాను కాబట్టి అర్జునుడికి అవకాశం ఇస్తున్నా కోరుకోవడానికి అంటాడనమాట. అంటే అప్పుడు అర్జునుడు వెంటనే, స్వామి మీరు మా దగ్గర ఉండండి, నా పక్కన ఉండండి అని చెప్పేసి అర్జునుడు కోరుకుంటాడనమాట. కోరుకోగానే ఇంకా దుర్యోధన, అమ్మయ్య, సైన్యం అయితే పోలేదు కాబట్టి ఇంకేముంది కృష్ణ, ఇక అర్జునుడు మిమ్మల్ని కోరుకున్నాడు కాబట్టి ఇక మిగిలిపోయింది మీ నారాయణ సేనే కాబట్టి ఇక నారాయణ సేన తీసుకొని నేను వెళ్ళిపోతా అంటాడనమాట. అనగానే కృష్ణుడు, ఏ అర్జున, ఎంత తప్పు పని చేసి ఎంత పిచ్చి పని చేసినావయ్యా, నేను చెప్పినా కదా క్లియర్గా నీకు, నేను ఆయుధం పట్టా అని. వాడు నన్ను కోరుకుంటాడేమో అని చెప్పేసి నేను యుద్ధంలో నేను ఆయుధం పడితే ఇంకా నన్ను ఓడించే వాళ్ళు లేరు కదా. నేను అందుకే క్లియర్గా ఇండికేషన్ కూడా ఇచ్చిన కదా, నీకు హింట్ కూడా ఇచ్చిన కదా, నేను ఆయుధం పట్టను అని చెప్పేసి. నువ్వు నన్ను కోరుకొని, ఉట్టి చేతులతో ఉన్నటువంటి నన్ను కోరుకొని నువ్వేం సాధిస్తావయ్యా అర్జున. చక్కటి ఒక మహారాజుకి ఆ, తన సైన్యం ఎలాంటిదంటే ఒక వెన్న లాంటిది, అద్భుతమైనటువంటి పాలలోంచి వెన్న ఎలాగైతే మంచిగా నిగనిగలాడుతుందో, పాల శక్తి అంతా వెన్నెలో ఎలా ఉంటుందో, ఒక మహారాజుకి తన శక్తి అంతా సైన్యంలో ఉంటుంది. అలాంటి వెన్న లాంటి సైన్యాన్ని వాడు తీసుకెళ్ళిపోయాడు. నీకేం మిగిలింది, ఒట్టి చేతులు తప్ప అంటే అర్జునుడు ఏమంటాడంటే, స్వామి, వెన్నె వాడు తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ వెన్నె దొంగ మాత్రం మీరు నా దగ్గర ఉన్నారు, నాకు అది చాలని చెప్పేసి అర్జునుడు చాలా సంతోషపడి స్వామిని కోరుకుంటాడు అనమాట. ఇక్కడ దుర్యోధనుడు అలాగే అర్జునుడు ఇద్దరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించారు. కానీ ఎవరేం కోరుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ తర్వాత భవిష్యత్ అనేది నిర్ణయించబడింది. సో దుర్యోధనుడికి ఏం గతి దక్కింది, అర్జునుడికి ఏం గతి దక్కింది. అలాగే మనుషులు కూడా మనం భగవంతుని ఏ విధంగా ఆశ్రయిస్తామో ఆ విధమైనటువంటి ఆ విధంగా ఆయన కరుణిస్తారనమాట. అయితే మనుషులు, భగవంతుడు ఇంత క్లియర్గా చెప్పినా కూడా మనుషులు ఎలా అంటే కామ్యమైన కోరికలు చాలా ఉంటాయి కాబట్టి కృష్ణుణ్ణి మినహాయించి వివిధ దేవతారాధన చేస్తుంటారనమాట. అంటే తప్పు కాదు, నేను కృష్ణనే చెప్పారు ఇలా దేవతలు మీరు సంతృప్తి పరచాలని చెప్పేసి. కానీ వివిధ దేవతార్చన వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందంటే కామ్యమైన కోరికలు తిరుగుతాయి, కానీ శాశ్వతమైనటువంటి భగవత్ సాన్నిధ్యం అనే ఒక గొప్ప కోరిక మాత్రం తీరదు. ఎందుకంటే దేవతలకి చాలా లిమిటెడ్ శక్తి ఉంటుంది. మనకి ఎన్నో వ్రతాలు, నోములు మనకి వేదాల్లో ఇచ్చారు. అవన్నింటి ప్రామాణికం, మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఎంత మేరకు పాటించాలో అంత మేరకే పాటించాలి. కానీ ఎక్కువ ఎవరిని ఉపాసించాలంటే ఆ దేవాది దేవుడైనటువంటి, అవన్నిటినీ మనకి ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే గనక శాశ్వతమైన ప్రయోజనాన్ని మనం పొందుతాము.
సో కొందరు అది అది అర్థం చేసుకోకుండా ఇంకా అక్కడే కామ్యమైన కోరికల దగ్గరనే ఆగిపోతారనమాట. అందు గురించి కృష్ణ ఏమంటున్నారంటే కాంక్షితం కర్మాణం సిద్ధిం యజంతే ఇహ దేవత క్షిప్రం హిమానుషుల్లోకే సిద్ధిర్భవతి కర్మజ. అర్జున నేను ఎంత చెప్పినా కూడా కొందరు వాళ్ళకి కామ్యమైన కోరికలే తీరడం పరమార్థం అని చెప్పేసి వాళ్ళు వివిధమైనటువంటి వ్రతాలు దేవతా అర్చనలు దేవతా పూజలు చేస్తుంటారయ్యా. అది వాళ్ళకే వదిలేస్తాను నేను, అది వాళ్ళ ఇష్టం అని చెప్పి కృష్ణ ఏం చెప్తానంటే అందు గురించనే నేను మనుషుల్లో మానవ సమాజంలో 4 రకాలుగా విభజించాను నేను. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగస తస్య కర్తారమ విద్య కర్తారం అవ్యయం. అందుకే నేను 4 రకాల వర్ణాలను సృష్టించాను మనుష్య లోకంలో. ఒకటి క్షత్రియ బ్రాహ్మణ వైశ్య, ఇంకా 4వ వర్ణం. అయితే భగవంతుడు ఇక్కడ ఆ గుణకర్మ విభాగస అన్నాడు. మనం దాన్ని ఏం చేసామంటే కులకర్మ విభాగస చేసామన్నమాట. ఒక వ్యక్తి 4వ వర్ణంలో పుట్టిండొచ్చు, కానీ ఆయనకి బ్రాహ్మణ గుణాలు ఉన్నాయి, అతని బ్రాహ్మణుగానే మనం పరిగణించాలి. కానీ మన సమాజంలో ఇప్పుడు ఎట్లా అంటే ఆయన ఏ వర్ణంలో పుడితే ఇంకా అదే ఆయన వర్ణము, అదే ఆయన కులము అని చెప్పేసి అపోహలోకి వెళ్ళిపోతాం అనమాట. అది కాదు భగవంతుడు సృష్టించింది. భగవంతుడు గుణాన్ని బట్టి మనిషి ఏ వర్ణానికి చెందుతాడో దాన్ని నిర్ణయించాడు. అది భగవంతుడు చెప్తున్నారు అనమాట. తర్వాత నామా అర్జున ఇంకో విషయం తెలుసుకో, నాకు ఎలాంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి కర్మలను నేను బద్ధుణ్ణి కాదు. అయితే ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కూడా కర్మబంధాల నుండి బయటపడుతున్నారు. ఈ విషయాన్ని నీ పూర్వీకులు తెలుసుకున్నారు అర్జున. ఈ విషయాన్ని నాకు ఎలాంటి కర్మలు నన్ను బంధించవు, నేను కర్మలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నీ పూర్వీకులు తెలుసుకున్నారు. తెలుసుకొని వాళ్ళు చక్కగా కర్మల్ని అవలంబించారు, నేను చెప్పినటువంటి కర్మల్ని అవలంబించారు. సో నువ్వు కూడా వాళ్ళని ఫాలో అయ్యి నేను చెప్పినటువంటి పనులు చెయ్యు. కానీ అర్జున ఇంత నేను చెప్తున్నా కూడా కిం కర్మ కిమకర్మేతి కవ్యోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షశే అశుభాత్. నేను ఇంత చెప్పినా కూడా ఆ ఇంత చెప్పినా కూడా ఆ కొందరు జ్ఞానులకి ఏది కర్మ ఏది కర్మ కాదు అనే విషయంలో వాళ్ళు పొరపాటు పడుతుంటారు అని చెప్పేసి చెప్తారంట. అయితే ఇది ఇక్కడ నుండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తుంటాడు భగవంతుడు. ఎక్కడుంటే 4వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తారనమాట భగవంతుడు. ఏయతామాం ప్రపద్యంతి నుంచి ఏం చెప్తారంటే ఈ సరైనటువంటి జ్ఞానం ఏది అంటే, నేను వర్ణ వ్యవస్థ చేశాను, అలాగే నాకు ఈ వర్ణ వ్యవస్థ నాకు అంటదు, నేను ఈ కర్మలు చెయ్యను, కాబట్టి నా జన్మ లీలలు ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా మళ్ళీ కర్మబద్ధులు అవ్వరు వాళ్ళు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ 4వ అధ్యాయం 16వ శ్లోకం నుండి అతి ముఖ్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని చెప్తారు భగవంతుడు. ఇది అర్థం చేసుకుంటే గనక మనకి కర్మల్ని ఎలా ఆచరించాలో, ఆచరిస్తున్నప్పుడు సులభంగా ఎలా వాటికి ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఆచరించాలో మనకి తెలుస్తుంది. ఓకే, సో కృష్ణ ఏమంటారంటే 16వ శ్లోకంలో కిం కర్మ కిమకర్మేతి కవ్యోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య శుభాత్. ఏది కర్మ ఏది అకర్మ, కర్మకి అకర్మకి చాలా డిఫరెన్స్ ఉంది. కర్మ అంటే మనం చేసి మనకి నిర్దేశించబడినటువంటి పని. అకర్మ అంటే పని చేస్తాడు కానీ చేసినట్టు ఉండదు, చేసిన ఆ ఫలితాన్ని అనుభవించడు, ఆ బంధనాల్లో చిక్కోడు. అంటే చేసినా కూడా చెయ్యనట్టే లెక్క అన్నమాట. కిం కర్మ కిమకర్మేతి, ఏది కర్మ ఏది అకర్మ అనే విషయము చాలా జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళకు కూడా సరిగ్గా అర్థం కాదు. అలాంటి విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్తాడనమాట. ఏమంటే కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణాస్య బోద్ధవ్యం గహన కర్మణో గతి. అయితే 3 విషయాలు కృష్ణ చెప్తాడనమాట. ఒకటి కర్మ, ఇంకోటి అకర్మ, ఇంకోటి వికర్మ. ఓకే, కర్మ అంటే మనకి నిర్దేశించబడినటువంటి పని. ఓకే, అకర్మ అంటే ఏదైతే ఎలాగే అకర్మ అంటే మనం కర్మ చేస్తాము కానీ ఆ బంధనాల్లో మనం చిక్కుకోము.
వికర్మ అంటే వేద విరుద్ధమైనటువంటి పనులు. ఒక పని ఎలాగైతే చేయాలని చెప్పారో, కర్మ ఎలాగైతే చేయాలని చెప్పారో అలా కాకుండా తమ ఇష్టానుసారం చేస్తారో అది వికర్మ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ, అది ఏంటి ఎలా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. సో అందరికీ గుర్తుండండి ఏ విషయాల గురించి చర్చించుకోబోతున్నాం. ఒకసారి ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరు చెప్తారు? ఓకే. శృతి గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్. అన్మ్యూట్ చేసుకొని మనం ఏ విషయం గురించి చర్చించుకోబోతున్నాం? 3 విషయాలు. కర్మ, అకర్మ, వికర్మ. రైట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కర్మ, అకర్మ, వికర్మ. ఓకే. సో కర్మ, కృష్ణ ఏం చెప్తున్నానంటే ఇది చాలా ఆ, శ్రద్ధగా వినండి. ఓకే. మనం మనకి ఇప్పుడు కృష్ణ మూడు విషయాల గురించి చెప్తానని చెప్పి అర్జునుడికి చెప్పారు కదా. మనం ఏమనుకుంటామంటే ఓహో కర్మలంటే ఏంటి, అకర్మలంటే ఏంటి, వికర్మలంటే ఏంటి అని ఒక లిస్ట్ ఇస్తాడేమో భగవంతుడు అని చెప్పి అనుకుంటాం. సో భగవంతుడు ఏం చెప్పారంటే కర్మణో హ్యపి కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మాణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్ అని చెప్పారనమాట. ఎవరైతే మనుష్యులు కర్మ చేస్తూనే దాంట్లో అకర్మని చూస్తారో, ఓకే, వాళ్ళు కర్మ చేసినా కూడా కర్మబంధనాల్లో చిక్కుకోరు. కర్మణ్య కర్మ ఎప్పచేది అకర్మాణి కర్మయ అంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే మనం పని చేస్తాం, కర్మ చేస్తాము, కానీ దాంట్లోనే అకర్మని చూడాలి. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. అది ఎలా ప్రభుజీ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే. సో ఉదాహరణకి ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నారు. ఓకే. యుద్ధం అనేది కర్మ. ఓకే. యుద్ధం చేసేటప్పుడు ఎలాగ చేయమని చెప్పారు కృష్ణ? ఆ యొక్క కర్మ ఫలితానికి ఆశించకుండా కర్మ చేయమని చెప్పారు, అంతేనా? అవును ప్రభుజీ. ఓకే. సో అర్జునుడు ఒకవేళ అలాగ కృష్ణుడు చెప్పినట్టు చేస్తే అది అకర్మ అవుతుంది. అకర్మ అంటే మనల్ని కర్మబంధనాల్లోకి వెళ్ళకుండా చూసుకునేటటువంటి విషయం అకర్మ అనేది. సో కృష్ణుడు చెప్పిన విధంగా అర్జునుడు గనుక యుద్ధం చేస్తే అర్జునుడు కర్మ చేసినా కూడా అది అకర్మ అయిపోతుంది. ఒకవేళ కృష్ణుడు చెప్పినట్టు కాకుండా తన ఇష్టానుసారం చేస్తే అది వికర్మ అయిపోతుంది. ఓకే. సో దీన్నే కృష్ణుడు ఇంకా ముందు కొంచెం నిర్వచించి చెప్తారనమాట. ఏమనంటే యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధః. అంటే కర్మని మొదలుపెట్టినప్పుడు అర్జున ఎవరైతే దాని యొక్క కామ సంకల్పం అంటే నేను ఇది చేస్తున్నాను కాబట్టి అది ఇలాగే జరగాలి, ఇలాంటి ఫలితమే రావాలి అనేటటువంటి కామ్యమైన సంకల్పం లేకుండా కర్మని ఆచరిస్తారో దానివల్ల ఆ కామ్య సంకల్పం లేకుండా జ్ఞానంతో ఇది చెయ్యాలి కాబట్టి చేస్తున్నా అనే, భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నా అనే జ్ఞానంతో చేస్తారో అప్పుడు దాని నుండి ఉద్భవించినటువంటి ఆ ఫలితం అనేది ఆ కర్మబంధనాలు అనేటువంటి ఆ జ్ఞాన అగ్నిలో దహనం అయిపోతాయి. ఇంకా వాడు ఆ బంధనాల్లో పడి అవి అనుభవించాల్సిన అవసరం లేదు. త్యక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సో కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేసి ఓకే సంతుష్టితో తృప్తితోటి కర్మలను ఆచరిస్తారో ఓకే వాళ్ళకి కించిత్ కూడా ఈ యొక్క కర్మబంధనాలు అంటవు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. ఓకే. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమచర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే.
అయితే మనం ఒక పని చేసామనుకోండి, ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి కృష్ణ ఏం చెప్తున్నాడంటే, ఒక కర్మ చేశామనుకోండి, చేసిన తర్వాత ఏ ఫలితం వచ్చినా ఉండి యదృచ్ఛ లాభ సంతుష్టో, ఏమొస్తే దాంతో సంతోషపడి తృప్తిపడి అది మనకి సిద్ధించినా సిద్ధించకపోయినా తృప్తితోటి ఉండడం వల్ల మనకి యదృచ్ఛ లాభ సంతుష్టో. ఓకే, మనకి మనం ఆ బంధనాల నుండి బయటపడుతున్నాం అనమాట. ఆ ద్వంద్వాలకి పోకుండా నాకు ఇది నేను అనుకున్నట్టు జరుగుతుందా జరగదా, నాకు ఇది సిద్ధించదా. సో అలాంటి బుద్ధి ఏదైతే నాకు ఏ ఫలితం వస్తే ఆ ఫలితాన్ని నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అనే బుద్ధితో ఎప్పుడైతే కర్మలను ఆచరిస్తామో అప్పుడు మనకి ఈ ఎలాంటి బంధనాలు ఉండవన్నమాట. సో ఒక ఉదాహరణ చెప్తాను. మీకు అగస్త్య మహర్షి ఎంత అందరికీ తెలుసు, వశిష్ఠ మహర్షి ఎంతమందికి తెలుసు? దాదాపు అందరికీ తెలుసుంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ ఉదాహరణ వల్ల మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి ఏం జరిగిందంటే అగస్త్య మహర్షి ఆయన ఆ, గంగా నదికి అవతలి ఒడ్డున గంగా నదికి యువతల ఒడ్డున వారణాసి నగరం ఉంటుంది, కాశీపట్నం విశ్వేశ్వర ఆలయం అవన్నీ ఉంటాయి. ఓకే, అవతలి ఒడ్డుకి నిర్మానుష్యమైనటువంటి అడవి ప్రాంతాలు అవన్నీ ఉంటాయి అనమాట. అవతలి ఒడ్డున కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటున్నారు అనమాట. అలా చాలా కాలం చేసుకుంటుంటే యువతల ఒడ్డుకి వారణాసి నగరంలో వశిష్ఠుడు, అరుంధతి దేవి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబంతో ఉన్నారనమాట. చాలా కాలం ఈ అగస్త్య మహర్షిని వాళ్ళు చూశారు, అబ్జర్వ్ చేశారు. ఈయన పాపం ఒక్కడే ఉండి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడని చెప్పి చూశారనమాట. ఈ వశిష్ఠుడు, అరుంధతి ఎవరు అంటే, వశిష్ఠుడు వ్యాస భగవాన్ యొక్క ముత్తాత, వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు, పరాశరు యొక్క కొడుకు వ్యాస భగవానుడు. ఓకే, సో ఆయన వశిష్ఠ ముని అనమాట. ఆయన రామచంద్రమూర్తి వాళ్ళ కుల గురువు ఆయన. ఓకే, అయితే అరుంధతి దేవి ఆయన యొక్క సతీమణి, భార్య. మనకి పెళ్ళి అయిన తర్వాత మన పే వధువులని బయటకు తీసుకొచ్చి ఆకాశంలో చూపిస్తారు చూడు, అరుంధతి నక్షత్రం చూడు అని చెప్పేసి చూపిస్తారు కదా. సో అది ఎందుకు చూపిస్తారంటే, ఇంకా ఇప్పుడు పెళ్ళైంది కదా, ఇంకెప్పుడు నీకు సంసారంలో చుక్కలు కనిపిస్తాయని చెప్పడానికి కాదు. అరుంధతి దేవి ఎంతో ఆదర్శనీయురాలన్నమాట. ఆమె చక్కగా అద్భుతంగా సంసార జీవితాన్ని గడిపింది. వాళ్ళకి ఎంతమంది సంతానం అంటే 100 మంది పిల్లలు, అరుంధతికిను వశిష్ఠుడికి. అయితే ఈ గొప్ప ఆదర్శ దంపతులు ఈ అగస్త్యముని చాలా కాలం చూసిన తర్వాత అరుంధతి దేవికి ఒక కోరిక పుట్టింది. ఏంటి అంటే, అయ్యో అతను అగస్త్య మహర్షి ఒక్కడే తపస్సు చేసుకుంటున్నాడు కదా, వీళ్ళకి తింటున్నాడో లేదో. అయ్యా స్వామి, వాళ్ళ వశిష్ఠముని అడుగుతుంది అనమాట. స్వామి, అగస్త్య మహర్షి ఆయనకి రోజు నేను భోజనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గృహస్థ జీవితంలో ఆ గొప్ప సాధు పురుషులకి ఆతిథ్యం ఇవ్వడం గృహస్థ జీవితం యొక్క ప్రథమ ధర్మం కదా. కాబట్టి నేను ఆయనకి భోజన ఏర్పాట్లు రోజు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అడుగుతుంది. అడగగానే వశిష్ఠముని, సరే దేవి నీకు ఎలా నచ్చితే అలా చేయని చెప్తాడనమాట. ఈవిడ చక్కగా వంటలు అన్ని మంచి పిండి వంటలు, ఆహార పదార్థాలు అవన్నీ వండుకొని ఇంకా గంగా నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి మన అగస్త్యుడికి మన భోజనం పెడదామని ఆవిడ రెడీ అవుతుంది అనమాట. ఇంకా గంగా నదికి ఒక పడవలో గంగా నది దాటి వెళ్ళి అగస్త్యుడికి భోజనం ఏర్పాటు చేస్తుంది. ఆయన చక్కగా భుజిస్తారు. అట్లా రోజు జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది, ఓ రోజు ఈవిడ భోజనం తీసుకెళ్దామనే సమయానికి గంగా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అనమాట. చాలా వేగంగా ప్రవహిస్తుంటుంది. నది ఎప్పుడైనా వేగంగా ప్రవహిస్తే పడవలు నడపరనమాట, ఎందుకంటే కొట్టుకుపోతారని చెప్పి. ఈవిడకేమో భయం, అయ్యో ఇన్ని రోజులు ఆయనకి భోజనం పెట్టాను, ఇప్పుడు సమయానికి వెళ్ళకపోతే ఆయన ఆకలితో ఏమైపోతాడో, ఎట్లాగా ఈ నది ప్రవాహం ఏం తగ్గట్లేదు, పడవల వాళ్ళు ఎవరు లేరని బాధపడుతూ మన వశిష్ఠముని దగ్గరికి వెళ్ళి చెప్తుంది. స్వామి, ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఈ ప్రవాహం ఎలా తగ్గాలి, నేను ఎలాగా అక్కడికి వెళ్ళాలి అంటే, వశిష్ఠముని చెప్తానంట, ఒక పని చేయి దేవి, నువ్వు గంగానది దగ్గరికి వెళ్ళి గంగకి ఇలా చెప్పు, ఓ గంగా, నేను బ్రహ్మచారి అయిన వశిష్ఠుని దగ్గర నుండి వస్తున్నాను అని చెప్పు అని చెప్తుంది అనమాట. నువ్వు బ్రహ్మచారి అయిన వశిష్ఠుని దగ్గర నుంచి నేను వస్తున్నాను అని గంగకి చెప్పు అని అంటాడు. ఇవిడ ఆశ్చర్యపోతుంది. సరే ఏదో ఒకటి, మా ఆయన ఏదో చెప్పాడు, ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన మాట విందామని ఆవిడ గంగా నది దగ్గరికి వెళ్ళి
తల్లి గంగాదేవి, నేను బ్రహ్మచారి అయినటువంటి వశిష్ఠుని దగ్గర నుండి వస్తున్నాను అని చెప్తాడు. చెప్పగానే గంగా నది రెండుగా చీలిపోయి దారిస్తుంది అవతల వైపు వెళ్ళడానికి. ఈవిడ వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అగస్త్య మహర్షికి భోజనం ఏర్పాటు చేసి ఆయన చక్కగా భుజిస్తాడు. భుజించిన తర్వాత ఈ మళ్ళీ రిటర్న్ వెళ్దామంటే మళ్ళీ నది ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ భయం వేస్తుంది. భయం వేసి అగస్త్యుడికి చెప్తుంది. అగస్త్య మహర్షి అడుగుతారు, ఎందుకు భయపడుతున్నావు అమ్మా అంటే, అయ్యా ఇలా జరిగింది, నేను అప్పుడు ఇక్కడికి వచ్చే కంటే ముందు నది చాలా ఉధృతంగా ప్రవహించింది. మా ఆయనేమో ఆయన బ్రహ్మచారి అని చెప్పి గంగా నదికి చెప్పమన్నాడు. చెప్తే గంగా నది నాకు దారిచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంతే ఫాస్ట్గా ప్రవహిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఓ పని చేయి తల్లి, నువ్వు నిరాహారి అయినటువంటి అగస్త్య ఋషి దగ్గర నుండి నేను వస్తున్నాను అని చెప్పి గంగకు చెప్పు అని చెప్తాడు. ఈయన మళ్ళీ ఆశ్చర్యపోతాడు. అదేందా, ఇప్పుడే పీకల దాకా తిన్నాడు కదా ఈయన, మళ్ళీ నిరాహారి ఎట్లా అయ్యాడు ఈయన? నిరాహారి అంటే ఆహారం లేని తినని వాడు నిరాహారి అనగానే ఇప్పుడు ఈమె మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి చెప్తుంది గంగా నదికి, నేను నిరాహారి అయినటువంటి అగస్త్యుడి దగ్గర నుండి వస్తున్నాను అని చెప్తాడు. చెప్పగానే మళ్ళీ గంగా నది దారిస్తుంది. ఈవిడ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా వచ్చేసి ఇంకా వాళ్ళ భర్తకి భోజనం పెడుతుంటుంది. భోజనం పెట్టే ముందు ఏం చెప్తాడంటే, స్వామి ఈరోజు మీకు ఈరోజు నేను భోజనం పెట్టాలంటే నాకున్న ప్రశ్న మీరు ముందు నా ప్రశ్నకి జవాబు ఇవ్వాలని చెప్తుంది. ఏంటి అంటే, నేను అగస్త్యుడి దగ్గరికి వెళ్ళేప్పుడు నది ప్రవహించింది, మీరు బ్రహ్మచారి అని చెప్పారు, అది ఎలా సాధ్యము? మళ్ళీ అగస్త్యుడికి భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత ఆయన నుండి వస్తుంటప్పుడు నది ప్రవహించింది చాలా ఫాస్ట్గా. ఆయనేమో నిరాహారి నుండి దగ్గర నుండి వస్తున్నానని చెప్పమన్నాడు. అలా చెప్పాను. ఆయన పీకల దాకా ఆహారం తిన్న వ్యక్తి నిరాహారి ఎలా అవుతాడు? 100 మంది పిల్లలు ఉన్న వ్యక్తి బ్రహ్మచారి ఎలా అవుతాడు స్వామి? నాకు ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది, మీరు నాకు క్లియర్ చేయండి అంటే అప్పుడు వశిష్ఠముని చెప్తారనమాట, దేవి, ఏ మనుష్యుడైతే వేదాల్లో ఉపదేశించిన విధంగా కేవలం తన భార్యతోటే సంబంధాన్ని పెట్టుకొని సత్సంతానం కోసం సంసారం చేస్తాడో వాడు సంసారం చేసినా కూడా బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే. ఏ మనుష్యుడైతే ఆత్మజ్ఞానం భగవద్భక్తి గురించి సాధన చేస్తూ ఉంటాడో వాడు ఆహారం తీసుకున్నా తీసుకున్నట్టే. ఎందుకంటే వాడు కేవలం ఆహారాన్ని శరీరం నిలుపుకోవడానికి మాత్రమే, ఆ నిలుచున్న శరీరాన్ని మళ్ళీ భగవద్భక్తిలో ఉపయోగించడానికి మాత్రమే ఉపయోగిస్తాడు. కాబట్టి ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ తమ జీవితాన్ని గడుపుతారో వాళ్ళు కర్మలు చేసినా కూడా ఆ కర్మ బంధనాల్లో వాళ్ళు చిక్కుకోరు, అవి వాళ్ళకి అంటవు అని చెప్పి వశిష్ఠుడు అరుంధదేవి క్లారిఫై చేస్తాడు అనమాట. అదే కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆ, ఎలాంటి ఇప్పుడు అగస్త్యముని అరుంధదేవిని ఎప్పుడు అడగలేదు ఆయన, నాకు ఇది పెట్టు అది పెట్టు, అది తయారు చేసి తీసుకురా, ఇది తయారు చేసి తీసుకురా అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆవిడ వెళ్ళింది, పెడితే తిన్నాడు, తృప్తి చెందాడు, అంతే. మనం కూడా కర్మలు చేసేటప్పుడు ఇలా జరగాలి అలా జరగాలి, ఇట్లాగైతేనే నాకు ఇష్టము, నేను అనుకున్నట్టే జరగాలి అనే కండిషన్స్ పెట్టకూడదు. చెయ్యాలి, చేస్తాము, ఎలాంటి ఫలితం వచ్చినా భగవతేచ్ఛ. అలా చేస్తే గనక మనం కూడా ఆ బంధనాల్లో చిక్కుకోము. సో అది గుహ్యమైనటువంటి గహనమైనటువంటి కర్మ గురించిన జ్ఞానం అనమాట. సో ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కాలేదు, అర్థమైతే హ్యాండ్స్ రేస్ చేయండి. ఎవరికి అర్థం కాలేదా? ఓకే, వెరీ గుడ్. ఓకే. సో ఎందుకంటే మనం జీవితం మనుష్య జన్మ ఎత్తినప్పుడు కర్మ చేయకుండా ఉండలేము. కాబట్టి కర్మలు ఎలా చేయాలో సరైన అవగాహన లేకపోతే మనము మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు అగస్త్యుడు మన వశిష్ఠ మహర్షి ఎలా జీవిస్తున్నాడో మనం అందరం కూడా ఆల్మోస్ట్ సంసార జీవితంలో ఉన్నాము. ఒకే జీవిత భాగస్వామితో సంసారాన్ని గడుపుతున్నాము, పిల్లల్ని కంటున్నాము. కానీ మనకి అది బంధనాల్లో చిక్కుంటున్నాం. ఎందుకంటే మన సంసార జీవితానికి జ్ఞానాన్ని జోడించట్లేదు. మనం జోడించకపోయేసరికి మనం లేనిపోని బంధనాలు చిక్కుకొని మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శేరం ఇహ సంసారం బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ తల్లి గర్భంలోకి, ఇరుకైనటువంటి తల్లి గర్భంలోకి వెళ్ళి అవస్థలు పడి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మనం చేసేటటువంటి సంసారంలో మనం ఉన్నటువంటి స్థితిలోనే ఆ స్థితికి మనం జ్ఞానాన్ని గనుక జోడించామనుకోండి, మనం
పనులు చేయాల్సిన కర్మలు వదలాల్సిన అవసరం లేదు. ఆ కర్మలు చేసేటప్పుడు ఆ ఫలితాన్ని మనకిష్టం వచ్చిన విధంగా ఆశించకుండా ఉండి కర్మలు చేస్తే చాలు, నా బంధనాల నుండి బయటపడతాం. సో అది మనకి భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. చెప్పి తర్వాత కృష్ణ ఇంకా ముందుకు వెళ్ళి ఏం చెప్తారంటే ఇంకా శరణాగతి గురించి చెప్తాడు కృష్ణ. అయితే శరణాగతి అంటే ఇలాగా ఈ స్థాయికి రావడానికి, ఓకే, సో ఈ స్థాయికి రావడానికి ఆ, ఎ- ఎ- ఎలా ఉపాసన చేస్తారు, ఓకే, ఆ విషయాలు కూడా భగవంతుడు ఆ, చెప్తారనమాట. చెప్పి యా, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడ శరణాగతి ఎలాగా, సో 4 అధ్యాయం 25వ శ్లోకం నుండి 42వ శ్లోకం వరకు శరణాగతి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తాడు. ఎలా శరణాగతి చెందాలంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఓకే, సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఇది చదవడానికి అవకాశం ఇస్తాను, చదవచ్చు. ఎవరు చదువుతారు? మమత మాతాజీ. సౌండ్ రావట్లేదు గురుజీ, ప్రభుజీ. హరే కృష్ణ. హరే వాయిస్ కృష్ణ వినిప ప్రభుజీ. వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ, మీ వాయిస్ వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఓకే మాతాజీ, మీ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది, ఎందుకంటే ఇతరులకి నాకు వినిపిస్తుంది. హరే నాకు కృష్ణ. వినపడుతుంది ప్రభుజీ. ఓకే, ఎవరు మమతా మాతాజీయా? అవును ప్రభుజీ. మాతాజీ ఈ కింద అర్థాన్ని చదవండి. ఓకే ప్రభుజీ. గురువు దరిచేరి సత్యము నేరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గుర్చుము. ఓకే, ఆత్మదర్శులు ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారు అగుటచే అగుట. నీకు జ్ఞానమును ఉపదేశించురు. ఓకే, ఓకే, ఒక ప్రామాణికమైన గురువు దగ్గరికి చేరి ఆయనకి ప్రణిపాతం దండవత్ ప్రణామం చేసి చక్కటి ప్రశ్నలు అడిగి మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అయితే భగవంతుడు మనకి జ్ఞానము యజ్ఞాలు వీటన్నిటి గురించి చెప్పారు కదా. ఒక గొప్ప విషయాన్ని చెప్తారనమాట ఈ ఈ అధ్యాయంలో. కృష్ణ ఏం చెప్తారంటే మనుష్యులు ఎలా సుఖంగా ఉండగలరు అని. ఓకే, సో 4వ అధ్యాయం 31వ శ్లోకంలో ఏమని చెప్తారంటే కృష్ణ, నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురుసత్తమ. ఓ అర్జున, ఈ లోకంలో ఎలాంటి యజ్ఞం చేయకుండా ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. మనుషులు ఏదో ఒక యజ్ఞం చేయాల్సిందే. యజ్ఞం అంటే కేవలము మనం ఆ, హోమగుండం చుట్టూ కూర్చొని నెయ్యి వేసి యజ్ఞద్రవ్యాలు వేసి చేసే యజ్ఞమే కాదు, కర్మ ద్వారా జనించబడినటువంటి విషయం కూడా యజ్ఞమే. ఏదైతే త్యాగపూర్వకంగా కర్మలు చేస్తామో అవన్నీ యజ్ఞం కిందికి వస్తాయి అన్నమాట. సో కృష్ణుడు చాలా యజ్ఞాలు చెప్పి అర్జున ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటి అంటే ఏదో ఒక యజ్ఞం చేయండి మనుషులు ఆనందంగా ఉండలేరు. ఓకే, చెప్పి ఇంకా ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎలా అంటే ఒక గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి, గురు సాంగత్యంలో ఉంటే మనకి ఇవన్నీ నేర్చుకునే సాధ్యము. ఓకే, గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు ఎప్పుడు భ్రమలో పడనివ్వదు, కష్టాల సముద్రం దాటిస్తుంది, అన్ని పాప ప్రతిచర్యలను నాశనం చేస్తుంది. అయితే ఆ, కృష్ణుడు ఏం చెప్తారంటే ఆ, ఎప్పుడైతే మనము గురువు దగ్గరికి చేరి ఆ, ఆ, గురువు యొక్క శరణాగతి తీసుకొని ఇంకా ప్రభుజీ గురు సౌండ్ సాంగత్యంలో. రావట్లేదు ఏంటి? హరే కృష్ణ. సౌండ్ రావట్లేదు అసలు. ప్రభుజీ బాగా వినిపిస్తుంది. ప్రభుజీ హరే నాకు బాగానే వాయిస్ ఉంది ప్రభుజీ, రావట్లేదు. మంచిగానే ఉంది ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ. మాతాజీ మీరు ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. అవునా? సరే. వినిపిస్తుంది ప్రభు మాకు. ఓకే, సో కృష్ణ ఎలాగ జ్ఞానాన్ని మనం సంపాదించాలని చెప్పారు. ఓకే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శిన. ఓకే, గురువుని ఆశ్రయించి శరణాగతి చెంది ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకొని
యజ్ఞాత్వాన పునర్మోహం, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటామో యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాససి పాండవ ఏన భూతాన్యశేషేన దృక్ష్యస్యాత్మన్యతో మయి. వాయిస్ ఎప్పుడైతే లో ఉంది. హరే వాయిస్ కృష్ణ చాలా లో ఉందండి అసలు. హరే కృష్ణ, ఎవరైనా మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందండి? బానే ఉంది బానే ఉంది ప్రభుజీ. బాగానే ఉంది ప్రభుజీ. బానే ఉంది ప్రభుజీ. ఇట్స్ ప్రాపర్ ఇంట్లో అండి. ఫ్యాన్ పెద్దగా ఉన్నా అని సౌండ్ చిన్నగా వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది బాగుంది. కాల్ వచ్చిందేమో ప్రభుజీ, ఆ మాతాజీకి కాల్ వస్తే కూడా అలా అవుతుంది. అవునండి, మొబైల్లో జూమ్ ఆన్ చేసుకున్నప్పుడు కాల్ వస్తే కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ వాయిస్ తక్కువగా వినిపిస్తుంది. లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వమనండి. లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి మాతాజీ. సో అలాగా యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని శిష్యని దృక్షస్య ఆత్మన్యతో మయి. ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి జ్ఞానం సంపాదిస్తామో అప్పుడు ఇంకా మళ్ళీ మోహాన్ని పొందాల్సిన అవసరం లేదు. అపిచేతసి పాపేభ్యో సర్వేభ్యో పాపకృతమ సర్వం జ్ఞానప్లవేన వృజీనం సంతరిష్యసి. ఎలాగైతే ఒక సముద్రంలో ప్రవహిస్తున్నటువంటి ఈ పడవ ఎక్కితే మనం అవతల ఒడికి చేరుతామో, జ్ఞానం అనే నౌకను చేరితే గనక మనం కూడా ఈ భవసాగరం నుండి దాటుతాము అని చెప్పి కృష్ణ ఏమంటున్నారంటే, ఎలాగైతే ఎండినటువంటి కట్టెలని అగ్ని దహించి వేస్తుందో ఈ జ్ఞానం అనేటటువంటి అగ్ని కూడా మనకున్నటువంటి కర్మలని దహించి పడేస్తుంది. ఒక వ్యక్తి ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ఒకవేళ గనక ఆ వ్యక్తి జ్ఞానంని నేర్చుకోవడం, గురువుని చేరి జ్ఞానాన్ని స్వీకరించాడు అనుకోండి, అతనికి ఉన్నటువంటి పూర్వకర్మలన్నీ కూడా క్షయమైపోతాయి. ఎలాగైతే ఒక వ్యక్తి ఉదాహరణకి దొంగతనమో లేదంటే ఎవరైనా చంపడమో చేశాడు అనుకోండి, అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెట్టేసిన తర్వాత ఆ జైల్లో గనక ఆ వ్యక్తి సత్ప్రవర్తనతో ఉన్నాడు అనుకోండి, అతనికి ఉన్ అతనికి వేసినటువంటి శిక్షని తగ్గించి, కొన్ని కొన్నిసార్లు ఉరి శిక్ష వేసినా కూడా దాన్ని కూడా తగ్గించి మన క్షమాభిక్ష పెట్టి విడుదల చేస్తారు. అలాగే మనుషులం కూడా మనము గత జన్మల్లో ఏవైనా పాపాలు అవి ఇవి చేసుకుని ఉంటే, ఎప్పుడైతే మనం ఒక సద్గురుని ఆశ్రయించి ఇంకా అప్ప నుండి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకొని భగవంతుని మీద భక్తి మన భక్తి పెంపొందించుకొని జీవితాన్ని జీవించడం మొదలు పెడతామో అప్పుడు ఆ వ్యక్తి యొక్క కర్మలు కూడా క్షయమైపోతూ ఉంటాయన్నమాట. ఓకే, సో మనము ఈ అధ్యాయంలో ఒక అతి ఉత్తమమైనటువంటి విషయం చెప్తారన్నమాట. ఏమని చెప్తారంటే, ఏది చేసినా కూడా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఏది చేసినా కూడా బ్రహ్మార్పణం. బ్రహ్మ అంటే భగవంతుడి యొక్క అవ్యక్తమైనటువంటి శక్తి. మనం ఏదైతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఏదైతే ఏ పరబ్రహ్మ గురించి అనుకుంటుంటామో ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ. కొందరు ఆ పరబ్రహ్మ నుండే భగవంతుడు వివిధ అవతారాలు తీసుకుంటారంటారు. లేదు ఆ భగవంతుడే పరబ్రహ్మ అంటారు. ఈ పరబ్రహ్మ గురించి ఇంకా మనకు ముందు ముందు అధ్యాయాల్లో చాలా వివరంగా ఉంటుంది. అప్పుడు ఆ పరబ్రహ్మ గురించి మనం చర్చించుకుందాం. ప్రస్తుతానికి కృష్ణ ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే, బ్రహ్మార్పణం అంటే ఏదైతే భగవంతుని యొక్క అవ్యక్తమైనటువంటి శక్తి, ఉదాహరణకి ప్రస్తుతానికి భగవంతుడే అనుకో, భగవతార్పణంగా భగవంతుని గురించి భగవంతుని మెప్పించడానికి ఎప్పుడైతే మనం కర్మలను ఆచరిస్తామో అతడు ఖచ్చితంగా భగవంతుని పొందుతాడు అని చెప్పి కృష్ణుడు చెప్తాడనమాట. చెప్పి ఎవరికైనా గనక ఈ విషయాల్లో సంశయం ఉందనుకోండి, అయితే ఈ జ్ఞానం ఎలా లభిస్తుందంటే శ్రద్ధ వల్ల లభతే జ్ఞానం. శ్రద్ధతో ఉంటే తప్ప ఈ జ్ఞానం లభించదు. ఎవరికైనా గనక సంశయం ఉందనుకోండి, ఆజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోసిన పర నసుకం సంశయాత్మన. ఒకవేళ ఈ జ్ఞానం యందు ఎవరికైనా డౌట్ ఉంది అంటే అలాగ డౌట్తో ఉండే వాళ్ళకి ఈ లోకంలో పరలోకంలో ఎక్కడా కూడా సుఖం ఉండదు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుని నోటి ద్వారా ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. వీటి మీద నమ్మకం లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకెక్కడ కూడా సుఖం అనేది ఉండదు వాళ్ళకి.
సో అందు గురించని ఓ అర్జున యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచలన సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబద్ధంతి ధనుంజయ. సో నువ్వు కర్మలు చేసేటప్పుడు యోగ సన్యస్త అంటే త్యాగపూర్వకమైన బుద్ధితోని కర్మలను ఆచరించు. జ్ఞానంతో, జ్ఞానం అనే యొక్క ఈ ఆయుధం ద్వారా నీకున్నటువంటి ఆ మోహాన్ని ఖండించేసేసి కర్మలు చెయ్యి. అప్పుడు నువ్వు ఈ బంధనాల్లో చిక్కుకోకు. తస్మాత్ అజ్ఞాన సంభూతం సుస్థాం జ్ఞానస్నాత్మ చిత్వైనం సంశయం యోగం అతిష్టోతిష్ట భారత. సో నీకున్నటువంటి ఆ అజ్ఞానాన్ని, మోహాన్ని జ్ఞానం అనే ఖడ్గంతోని ఖండించేసేసి లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఈ 4వ అధ్యాయంలో బోధించారనమాట. ఓకే. సో 4వ అధ్యాయంలో మనం ఏమేమి నేర్చుకున్నాము? ఒకటి చెప్పండి, ఎవరు చెప్తారు? మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దాని ఒక్క నిమిషం మాతాజీ, నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. చేసిన తర్వాత ఒక్కసారి మనం రివైండ్ చేసుకుందాం. ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కొక్క పాయింట్. ప్రభావతి యశోద దేవి దాస్ మాతాజీ. సో ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అనే విషయం ఉంది కదా, దీని గురించి చదవండి మీరు. శాశ్వతమైన జ్ఞానం. దీనివల్ల ఏమేం విషయాలు పొందుతాం మనము? ఏంటి దీనిలో ఇంకా విషయాలు ఏంటి విశ్లేషణ ఇక్కడ ఎవరు చెప్పండి. ఎవరు పొందగలరు? ఇది కూడా భక్తుడు, హితుడు, సంబంధిత విచారణ, సూచనలను అనుసరించేవారు. గురు పరంపర, కృష్ణుడు ఎందుకు వస్తాడు? సో ఈ విషయాల్ని మనము చర్చించుకున్నాం మొదటి 10 శ్లోకాల్లో. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు? శ్రావ్య గుల్లపల్లి మాతాజీ, నెక్స్ట్ ఏ గురించి చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అక్యురేట్ అండర్స్టాండింగ్, సరి అయిన అవగాహన. దురభిప్రాయాలు, కుల వ్యవస్థలు, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయి. ఓకే. సో ఈ విషయాలు మనము 11వ శ్లోకం నుండి 15వ శ్లోకంలో చర్చించుకున్నాము. నెక్స్ట్ కళ్యాణి తాడిశెట్టి మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ ఈ ఆర్ గురించి. ఆర్ అంటే రియాక్షన్ లెస్. ఓకే. దీంట్లో మనం మూడు కేటగిరీస్ నేర్చుకున్నాము. ఒకటి కర్మ, ఒకటి అకర్మ, ఒకటి వికర్మ. రైట్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎస్ పద్మావతి మాతాజీ, ఎస్ గురించి చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సరెండర్, శరణాగతి. దాంట్లో శరణాగతి, గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు. హరే కృష్ణ. ఓకే. సో ఎవరైతే శరణాగతి పొంది గురువు మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళు సాధించగలరు. ఎవరికైతే అనుమానంతో ఉంటారో వాళ్ళకి సిద్ధించదు. ఓకే. సో ఈ విషయాలు మనం ఈరోజు ఈ 4వ అధ్యాయంలో మనకి భగవంతుడు నేర్పించారు. సో ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోక 4వ అధ్యాయం 31వ శ్లోక. ఓకే. సో ఈరోజు శ్లోకాన్ని మనము చాలా చిన్న ఒక లైన్ శ్లోకానే అండి ఇది గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుంటే ఒకే లైన్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. మీకు ఎప్పుడైనా ఇబ్బంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా జీవితంలో సంతోషం లేనప్పుడు ఇది గుర్తు చేసుకోండి. ఓకే. సో నేను చెప్తాను, అందరూ మ్యూట్లో ఉండి ఒక్కొక్క పదాన్ని పలకండి. ఓకే. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.
ఓకే, మ్యూట్లో ఉండి ఒక్కొక్క పదం పలకండి. నాయం లోకో అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమా. ఇప్పుడు రెండు పదాలు చదువుదాం. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఇప్పుడు మొత్తం చదువుదాం. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురు సత్తమా. దీని అర్థం ఏంటంటే ఒరిజినల్ యజ్ఞం చేయకుండా ఎవరు కూడా ఈ సృష్టిలో సంతోషంగా ఉండలేరు. ఓకే, సో ఎవరు చదువుతారు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఒకరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అనిత తోట మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ దండత్ ప్రధానం. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. థ్యాంక్ యూ మాతాజీ. దీని మీనింగ్ అనందిత మాతాజీ మీరు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు కదా. అనందిత మాతాజీ ఇంతకు ఎవరు? ఓకే, సుష్మా మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మాతాజీ దీని మీనింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటో చెప్పండి. సుష్మా మాతాజీ ఉన్నారా మీరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దీని మీనింగ్ ఇందాక చెప్పుకున్నాంగా, ఏంటో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాయం రావట్లేదు ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, నో ప్రాబ్లం. ఇంకెవరు చెప్తారు? శ్లోకం చె- చదవండి ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. ప్రభు. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు అంటే చవరమ, హరే CHAVARA. కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ కృష్ణ మాతాజీ. ఓ మాతాజీ. కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహించకుండా ఎవరును ఈ లోకమును గాని ఈ జీవితమును గాని ఆనందంగా జీవింపలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అలాగైనచో ఇక తర్వాత జన్మను గూర్చి చెప్పేదేముంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఆనందం జీవితంలో లేదు అంటే మనం ఏదో ఒక యజ్ఞాన్ని సరిగ్గా చేయట్లేదు అన్నమాట. ఓకే, అన్ని యజ్ఞాలు కూడా భగవత్ తృప్తి పూర్వకంగా భగవతార్పణ రూపంగా చేస్తే మనము ఖచ్చితంగా ఆ, ఆనందిస్తాం. అయితే భగవంతుడు అంటే చాలా యజ్ఞాలు చెప్పాడు, మళ్ళీ వాటిలో ఏది యజ్ఞం చేయాలి అని చెప్పేసి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను నిన్న చెప్పాను కదా, భగవద్గీతలో భగవంతుడు ఇది చెయ్యాలి అని చెప్తారు, ఒక విషయం ఇది చెయ్యాలి, చేస్తే టాప్ మోస్ట్ అని చెప్తారు. చెప్పిన తర్వాత అది సులభంగా ఎలా చేయాలి, అది చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది, ఈ విషయాలు కూడా చెప్తారు. అయితే అత్యంత సులభమైన యజ్ఞం ఏదో మనకి భగవంతుడు ముందు ముందు చెప్తాడు, అది వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పటి వరకు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటి అంటే నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్య కురుసత్తమ. యజ్ఞం చేయకుండా మనుష్య జీవితంలో ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా సుఖంగా ఉండలేరు. సో అత్యంత సులభమైన అందరూ చేయదగినటువంటి యజ్ఞం ఒకటి ఉంది, భగవంతుడే భగవద్గీతలో చెప్పారు, అది నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇదండి 4వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పారు ఈ విషయాలు, జ్ఞాన సంబంధమైన విషయాలు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చును. హరే సో కృష్ణ హ్యాండ్ రైజ్ చేయండి. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. ఎవరు ప్రభుజీ, మాతాజీ ఇప్పుడు ఈ మాట్లాడారు? శ్లోకం భగవద్గీతలో ఉందా ప్రభుజీ ఈ అవును శ్లోకము? మాతాజీ, అవును మాతాజీ. అయితే వేరే భగవద్గీతలో ఈ ఈ పర్టికులర్ శ్లోకం ఏదైతే ఉందో ఇంకో శ్లోకంతో కలిసిపోయి ఉంటుంది, కానీ శ్రీల ప్రభుపాదులు వారు రాసినటువంటి భగవద్గీత యథాతథం అనే గ్రంథంలో మాత్రం దీనికి ఒక ప్రత్యేకమైన శ్లోకంగా ఇవ్వడం జరిగింది. 4వ అధ్యాయం 31 శ్లోకంలో ఉంటుంది ఇది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అడగొచ్చు. ఒకటి రెండు. సో మమత మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ ఒకసారి శ్లోకం తెలుగులో పెడతారా? నేను గ్రూప్ లో పెడతాను మాతాజీ. సరే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మమత మాతాజీ ఏంటి మీ ప్రశ్న? ఎస్ ప్రభుజీ, కర్మ వికర్మ చెప్పారు కదా ప్రభుజీ ఈరోజు చాప్టర్ లో.
ఉమ్, సో సపోజ్ ఎవరైనా మనల్ని హెల్ప్ అడుగుతారు ప్రభుజీ, ఉమ్, అంటే ఫినాన్షియల్ గా అనుకోండి, ఉమ్, వాళ్ళు అబద్ధం చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకున్నారు అనుకోండి సపోజ్, ఓకే. మనమేమో రియల్ గా వాళ్ళకి ప్రాబ్లం ఉందని హెల్ప్ చేస్తాం. ఉమ్, చేశాక వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తారు అనుకోండి సపోజ్, ఉమ్, అవాయిడ్ చేసినప్పటికీ మనం అనుకుంటాం సరే మనం వాళ్ళ సిచ్యుయేషన్ తెలుసుకొని మనం హెల్ప్ చేసాము, వాళ్ళు ఇవ్వలేకపోయారని మనం దాన్ని వదిలేసాం అనుకోండి, ఉమ్. అది అకర్మ కిందకి వస్తుందా? లేకపోతే వాళ్ళతో మనకి మళ్ళీ వచ్చే జన్మలో రుణానుబంధం ఉంటుందా? మనం ద్వేషం పెంచుకోలేదు, ఎటువంటి భావం లేదు, మనం ఇచ్చేసాం, మన పని అయిపోయింది. వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోయినా మనకు ప్రాబ్లం లేదు, బట్ వాళ్ళు అబద్ధం చెప్పి తీసుకున్నారు అంటే వాళ్ళ ఓకే. ఫ్యామిలీలో ఎవరికో చాలా పెద్ద హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి మన దగ్గర తీసుకున్నారు ప్రభుజీ. ఉమ్, మనకి ఉన్నంతలో మనం హెల్ప్ చేసాం అనుకోండి, ఉమ్, అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు రిటర్న్ చేస్తామని చెప్పి తీసుకున్నారు, బట్ లేటర్ ఇవ్వలేకపోయారు ఏదో ఒకటి, ఉమ్. మనల్ని అవాయిడ్ చేశారు. సో ఇది అకర్మ కిందకు వస్తుందా మనది, లేకపోతే వాళ్ళతో మనకి మళ్ళీ రుణానుబంధం చుట్టుకుంటుందా? అది మీరు దాని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి అది దానం కిందికి వస్తుంది మాతాజీ. ఓకే ప్రభుజీ, బట్ మీరు వాళ్ళని వాళ్ళకి దానం. వాళ్ళు ఆ అమౌంట్ ని దుర్వినియోగపరిచారు అనుకోండి, వాళ్ళు చెప్పిన పర్పస్ ఉమ్, కాకుండా, ఉమ్, దానికి అంటే మనం తెలియకుండా మనం ఇచ్చాం ప్రభుజీ, అవును. కావాలని కాదు కదా. సో ఆ అది బ్యాడ్ ఎఫెక్ట్ మనకేమైనా ఉంటుందా? అయితే చెప్తాను మాత. మీరే కాదు చాలా మంది కూడా ఇట్లాగా దగ్గరి బంధువులు అని చెప్పి నమ్మి డబ్బులు ఇచ్చి మీరుగా నేను కూడా ఇచ్చాను, చాలా దగ్గర బంధువులకి డబ్బులు ఇచ్చి నేను కూడా ఇబ్బందులు పడుతున్నాను. సో ఎందుకంటే మన దగ్గర కుటుంబ సభ్యులను చాలా కాలం చూస్తాం, చాలా కాలం మంచిగానే ఉంటారు, మనతోని అవసరం తీర్చుకున్న తర్వాత ఇంకా మనం వాళ్ళకి శత్రువులం అయిపోతాం, మన మీద నిందలు వేస్తూ ఉంటారు అనమాట, ఓకే ప్రభుజీ. వేస్తుంటారు. అయితే భగవంతుడు ఆ, భగవద్గీతలో ఏం చెప్పారంటే ఎలాంటి వ్యక్తులకి సహాయం చేయాలి, ఎలాంటి వ్యక్తులకు దానం చేయాలి, ఈ విషయాలు చెప్పారనమాట. మీరు ఎవరికైతే మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మంచి వాళ్ళు, ఓకే, మంచి జీవితం గడుపుతున్న వాళ్ళైతే సరే, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే సరే పర్వాలేదని వదిలిపెట్టడం సమంజసమే. కానీ దాన్ని దుర్వినియోగపరిచి లేకపోతే ఏ, సద్వినియోగపరుచుకోకుండా ఇంకా వాళ్ళ జీవనశైలి మంచి లేదనుకోండి, ఏదో ఒక విధంగా అడిగి తీసుకోవడం బెటర్. వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ అడిగి మనకి ఇంకా తీసుకోలే టచ్ లో లేరనుకోండి ప్రభుజీ, దే ఆర్ నాట్ అవర్ రిలేటివ్స్, మోర్ లైక్ ఫ్రెండ్స్, అంటే డన్ మన డన్. నంబరే బ్లాక్ చేసేసారు ఇంకా సో వాళ్ళతో మనం అంటే మనకి అంత అఫోర్డబుల్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు అఫోర్డ్ దట్ ఫినాన్షియల్ హెల్ప్ దట్ వీ గేవ్ టు అదర్స్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, లివ్ ఇట్. If you ఓకే cannot afford, if it is beyond your afford, then better some or how ask them. ఏదో ఒక విధంగా ఓకే అడిగి తీసుకోవడం బెటర్. ఎందుకంటే మన తలకు మించిన ధర్మాలు, దాన ధర్మాలు చేయమని ఎక్కడా చెప్పలేదు. అవును ప్రభుజీ, విత్ ఇన్ లిమిటే హెల్ప్ చేశాను ప్రభుజీ. సో లీవ్ ఇట్. ఎనీవేస్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ, బట్ అంటే ఉన్న రుణానుబంధం అట్లా అవుతుంది. ఎందుకంటే ఒకసారి విన్నాను ప్రభుజీ, మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళు మంచి పనికి యూజ్ చేస్తే మనకి కూడా ఆ, మంచిలో భాగం ఉంటుంది, బట్ వాళ్ళు ఏదైనా రాంగ్ పర్పస్ కి యూజ్ చేస్తే దాని ఎఫెక్ట్ మనకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఉంటుందని, అది అంటే వాళ్ళు కొంచెం మన బర్డెన్. మన దగ్గర నుండి తీసుకునేటప్పుడు ఆ, అంటే ఏవో మనం కరిగిపోయే కారణాలే చెప్పి తీసుకున్నారు కదా, అంటే అవును మనం ప్రభుజీ, నమ్మి ఇచ్చాం డెఫినెట్లీ. కదా, ఆ నమ్మక ద్రోహం అవును చేశారు. ప్రభుజీ. దానికి మనకేం మీకేం దాని ఎఫెక్ట్ ఉండదు. ఓకే సో ఓకే మీరు ప్రభుజీ. తెలుసుకోకుండా లేదంటే గుడ్డిగా ఎవరో వ్యక్తి వచ్చి మన రోడ్డు మీద చాలా మంది అడుక్కుంటుంటారు, అలాగే మనం డబ్బులు ఇస్తాం, వాడు దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. వాడు దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడానికి అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలా అవును కాకుండా మన ప్రభుజీ. దగ్గర బంధువే, అయ్యో దగ్గర బంధువులు నమ్ముతాం కదా ఖచ్చితంగా. సో నమ్మి ఇచ్చాం అవును కాబట్టి ప్రభుజీ. దానికి ద్రోహం చేస్తే ఆ నమ్మక ద్రోహ పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది. సాధ్యమైనంత వరకు ఎవరైనా డబ్బులు పెడితే మంచి సత్ప్రవర్తనతో ఉంటే మనము ఓర్చుకునేంత సహాయం చేయాలి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు భగవంతుడా అనే ఉద్దేశంతో ఇవ్వాలి. దానివల్ల ఓకే మనకు కూడా మంచిదే. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో వెల్కమ్. మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ ప్రభుజీ. అది భగవద్గీత 2వ శ్లోకంలో పరతత్వ ఆ దశలో బ్రహ్మము పరమాత్మ భగవానుడని తెలుపబడ్డాయి.
నాకు అర్థం కాలేదు ప్రభు ఇది. ఓకే, అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే మూడు బ్రహ్మ పరమాత్మ భగవానుడు అని ఏదో ఆ, ఉంది. దాని అయితే మూడు లెవెల్స్ చెప్తారు, మూడు స్టేజెస్ చెప్తారనమాట. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దయతి అని చెప్తారనమాట శాస్త్రంలో. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో నడుస్తున్నప్పుడు ఆ, వివిధ స్థాయిల్లో వివిధమైనటువంటి ఆ, పరిపక్వత చెందుతూ ఉంటాడనమాట. ఫస్ట్ పరిపక్వత బ్రహ్మం. బ్రహ్మ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, భగవంతుని యొక్క అవ్యక్తమైన శక్తి. ఈ సృష్టి మొత్తం అదే ఆవహించింది, ఆ బ్రహ్మమే ఆవహించి ఉన్నాడనే ఒక పరిపక్వత. దాని తర్వాత ఆ ఆ, పరమాత్మయే సకల జీవులలో ఉన్నారు అని తెలుసుకునే తెలియబడినటువంటి మానసిక బుద్ధి పరిపక్వత. ఆ తర్వాత ఈ బ్రహ్మం పరమాత్మకి అతీతమైనటువంటి ఇంకా గొప్ప శక్తివంతమైనటువంటి భగవానుడే ఇవన్నీ నడిపిస్తున్నాడు అని తెలుసుకునే స్థాయి ఇంకా టాప్ మోస్ట్ స్థాయి అన్నమాట. సో మన ఆ, జ్ఞాన స్థాయిలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలు ఈ మూడు లెవెల్స్లో చూడబడతాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే బ్రహ్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, భగవాన్ సాక్షాత్కారం అని చెప్పారనమాట శాస్త్రాల్లో. సో వాటి ప్రస్తుతానికి మీరు ఏమని అర్థం చేసుకున్నారంటే అవి ఆధ్యాత్మిక జ్ఞానపదంలో ప్రయాణిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధకుడు పొందే వివిధ లెవెల్స్ అని మీరు అర్థం చేసుకోండి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రవణ్ బతులా ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, ఇది ప్రతి అధ్యాయంది పీడిఎఫ్ ఇంకా సమ్మరీ పీడిఎఫ్ మన గ్రూప్ లో పోస్ట్ చేస్తారా ప్రభుజీ? అంటే సమ్మరీ పెడతాము, అంటే ఏం నేర్చుకున్నాం అనే పాయింట్స్ అవి ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకసారి ఆ పాయింట్స్ మళ్ళీ మనం రిమైండ్ చేసుకుంటే గుర్తుంటుంది కాబట్టి ఈ రోజు నుండే పెడదాం అనుకున్నాం, బట్ రేపటి నుంచి మాక్సిమం పెడతాం. ఇది అధ్యాయంది శ్లోకాస్ ఏమన్నా పెడతారా ప్రభుజీ పీడిఎఫ్? ఓకే, తప్పకుండా. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే అండి, హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే రేపు మళ్ళీ ఇంకో అధ్యాయంతో కలుస్తాం. రేపు చక్కటి అధ్యాయము. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది మనుషులకి, మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి ఎందుకు జరుగుతుందని చాలా మందికి ప్రశ్న ఉంటుంది. రేపు భగవంతుడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పబోతున్నారనమాట 5వ అధ్యాయంలో, కర్మ సన్యాస యోగంలో. సో తప్పకుండా వినడానికి మళ్ళీ 8 గంటలకి మనందరము కలుసుకుందాము. అలాగే రేపు అత్యద్భుతమైనటువంటి తిథి గౌర పౌర్ణిమ. శ్రీ చైతన్య మహాప్రభు మానవాళికి సంకీర్తన యజ్ఞాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప మానవతామూర్తి యొక్క ఆవిర్భావ దినోత్సవము. సో ఆయన ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలనుకుంటే అబిడ్స్ దేవాలయానికి రండి, లేదంటే మీకు దగ్గరలో ఏ ఇస్కాన్ దేవాలయం ఉంటే ఆ ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శించి ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఓకే, హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ, నేను రేణుక మాట్లాడుతున్నాను. ఎస్ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ, రేపు అక్కడ అబిట్స్ లో మనకి ఫస్ట్ ఉంది కదా, మళ్ళీ మనకి ఇక్కడ క్లాస్ ఉంటుందా? అంటే ఆ టైం నుంచి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి టైం సరిపోదు కదా. ఆ, అంటే అంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. ఎట్లాగో ఇది ఆన్లైన్ కాబట్టి మొబైల్లో పెట్టుకొని వినండి ఏమన్నా మాతాజీ. అంటే అక్కడికి వచ్చి అంటే మనకి అక్కడ అభిషేకాలు అవి అయ్యేటప్పటికే లేట్ అయిపోతుందేమో ప్రభుజీ, అందుకని అడుగుతున్నాను. సరే, వినగలిగితే వినండి. ఎట్లాగో మళ్ళీ మనం రికార్డింగ్స్ పెడతాం కాబట్టి రికార్డింగ్ ఫాలో అవ్వండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే అడగండి. ఓకే ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఆ, కర్మ అకర్మ రెండు బాగా, వికర్మ ఒక్కసారి చెప్పరా? ఓకే, వికర్మ అంటే సింపుల్, శాస్త్ర విరుద్ధంగా చేసేటటువంటి కర్మలు వికర్మలు. ఓకే 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 సార్. ఓకే ప్రభుజీ. ఓకే, శ్రావ్య గొల్లపల్లి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, యాక్చువల్గా ఏంటంటే మేమంటే మా ఫ్యామిలీలో నేను మా హస్బెండ్ ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాం అనమాట. అయ్యో. ఆ ప్రాబ్లం గురించి ఒకసారి మీతో డిస్కస్ చేయొచ్చా? దాని గురించి ఒకసారి అంటే మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చా త్రూ ఫోన్ నెంబర్ వాట్ ఎవర్? అంటే చేయండి. ధర్మ అంటే ధర్మం సంకటం. ఫాలో అవ్వడము దాని గురించి ధర్మ సంకటం. ఓకే, నాకు కాల్ చేయండి మాతాజీ, నా నెంబర్ ఉంది వాట్సాప్ గ్రూప్లో. కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి.
మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేయమంటే అప్పుడు కాంటాక్ట్ చేస్తాం. రేపు చేయండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, రేపు మధ్యాహ్నం 2 తర్వాత కాల్ చేయండి. ఓకే ప్రభుజీ, తప్పకుండా. హరే హరే కృష్ణ. కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ అందరికీ, హరే కృష్ణ. అందరికీ హరే ధన్యవాదాలు కృష్ణ ప్రభుజీ. కార్యక్రమం జాయిన్ అయినందుకు. హరే 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 కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ, వాచాకల్పతరుభ్యశ్చ దండవత్ కృపా ప్రణామం. సింధుభ్యః హరే కృష్ణ ప్రభుజీ, పతితానాం దండవత్ ప్రణామం. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ, కృష్ణ. దండవత్ ప్రణామం.